దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇలా మీ ముందుకు రావడానికి గల కారణం మీ అందరికీ తెలుసు. శ్రీ వెంకట చాగంటి గారు మరి వెంకట చాగంటి అని ఒక ఛానల్‌లో నుంచి వేదాస్ వరల్డ్ అనే సంస్థ తరపున ఆయన మాట్లాడడం జరుగుతూ ఉంది. గతంలో మేము ఒక వీడియో చేయడం జరిగింది. నేను, అనిల్ కుమార్ గారు వేదాల్లో సృష్టికర్తలు అనే ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోకి కౌంటర్‌గా ఆయన 2 ఎపిసోడ్స్ మాట్లాడడం జరిగింది. మేము మాట్లాడింది ఒకటైతే ఆయన వివరిస్తుంది మరొకటిగా మన ముందుకి ఆయన తీసుకురావడం జరిగింది. ఈ విషయం మీద మనతో మాట్లాడటానికి ఏకేడబ్ల్యూసి ఛానల్ అధినేత అయిన అనిల్ కుమార్ గారిని మనం ఆహ్వానిద్దాం. బ్రదర్ వందనాలండి. వందనాలు సార్. ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ అండి. మరి చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం ఎపిసోడ్స్ మొదలుపెట్టాము. ఇక్కడి నుంచి ప్రేక్షకులందరికీ ఒక మంచి మాట ఏంటంటే ఎపిసోడ్స్ కంటిన్యూ అవుతాయి. కొంత ఈ డిబేట్లో పాల్గొనడం వల్ల మేము కొంచెం గ్యాప్ తీసుకున్నాం. మమ్మల్ని క్షమించండి. మరలా మీ ముందుకి మంచి టాపిక్స్తో మీ ముందుకు మరలా వస్తాం. ఇది మొదలుకొని కంటిన్యూ అవుతామని ఇందు మూలంగా మేము తెలియజేస్తున్నాం. బ్రదర్, మరి ఈరోజు అంశంలోకి మనం వెళ్ళిపోదాం. మీకు వెంకట చాగంటి గారు తెలుసా బ్రదర్? అది మా మొట్టమొదట వీక్షిస్తున్న వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములండి. జాన్ కొయ్య సార్ గారు అడిగారు మీకు వెంకట చాగంటి గారు తెలుసా అని. అది అమెరికా దేశంలో ఉంటూ అక్కడ యజ్ఞయాగాలు చేస్తూ అక్కడ తుఫాన్లు నేనే ఆపాను, టైఫూన్స్ నేనే ఆపాను, ప్రళయాలు నేనే ఆపాను అంటుంటారు. ఆయన గారే కదా? ఆయనండి. అంటే ఒక యజ్ఞాన్ని ఒక రెడీ చేసి ఆ యజ్ఞం ద్వారా నేను తుఫాన్లు ఆపడం అనేది జరుగుతుంది. అలాగే కరోనా కూడా ఆయన దయ వల్లే ఆగిందట, ఆ యజ్ఞాలు చేయడం వల్ల. పైగా పొల్యూషన్ ఉన్నప్పుడు ఆయా ఏరియాల్లో కానీ మనం మొత్తం నెయ్యి అంతా తీసుకొచ్చి అక్కడ అగ్నిలో ఆహుతిస్తే ఆ నెయ్యికి సంబంధించిన ఆ పొగ వస్తుంది కదండి, ఆ పొగ ద్వారా పొల్యూషన్ కూడా కంట్రోల్ చేయొచ్చు అనే మరి సైంటిస్టులకు కూడా అందని మహాజ్ఞాని ఎవరంటే మన వెంకట చాగంటి సార్ గారు. నాకు చాలా రోజుల నుంచి తెలుసు. ముందుగా ఆయనకి నేను వందనాలు తెలియజేస్తున్నాను. వెంకట చాగంటి గారు, మా ఇద్దరు తరపున మీకు వందనాలు తెలియజేస్తున్నాం అండి. మరి మాకు మీరు జవాబు ఇవ్వడం జరిగింది. అయితే మేము ప్రశ్న వేరుగా అడిగామండి, మరి మీరు వేరుగా జవాబు ఇచ్చారు. దానికి మీరు ఏమంటారు బ్రదర్? మనం ఒకటి ప్రశ్న వేస్తే ఆయన వేరే ప్రశ్న జవాబు ఇచ్చారు. ఏంటి ప్రణాళిక ఏంటంటారు సార్? మనం మన ప్రోగ్రామ్ లో కనీసం ఒక 2 వారాల క్రితం మనం ఒక ప్రోగ్రామ్ చేయబడింది ఋగ్వేదంలో సృష్టికర్తలు అని చెప్పి, ద కాస్మిక్ సైన్స్ ఆఫ్ ఋగ్వేద అని. సో అందులో కాస్మిక్ సైన్స్ ఎలా ఉన్నాయి అంటే ఒక చెట్టుకి భూమి పుట్టడం, లేకపోతే ఒక బంగారు గుడ్డు పుట్టడం, లేకపోతే పాదధూళిలో నుంచి ఈ యూనివర్స్ రావడం, రకరకాల ప్లానెట్స్ కానీ, లేకపోతే సన్ మూన్ ఇవన్నీ రావడం, లేకపోతే దేవతలు నీళ్ల మీద డాన్స్ లేస్తా ఉంటే అందులోంచి దుమ్ములేసి ఈ ప్రపంచం అంతా ఎలా ఫామ్ అయింది, ఈ విశ్వం అంతా ఎలా ఫామ్ అయింది అని ఈ పాయింట్స్ అన్ని మనం ఋగ్వేదంలో ఉన్న 8 మంది సృష్టికర్తలు మనకు ఉన్నారు అన్నట్టుగా. యాక్చువల్ గా ఉంది 10 మంది అండి. సో ఆ 8 మందిని చూపిస్తూ మనం ఒక ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అన్ని రెఫరెన్స్ దాన్ని సైడ్ ట్రాక్ చేయడానికి ఈ వెంకట చాగంటి అనే మన ఈ వ్యక్తి ఏం చేశారంటే, ఇక్కడ మనం 8 మంది సృష్టికర్తలు చూపించాము. దాన్ని నీరుగార్చే ప్రయత్నంలో మనం చూపించిన మనం మంత్రాలు చూపించలేదని, లేకపోతే ఆ మంత్రాల యొక్క అర్థాలు వేరని చెప్పి సంస్కృత మంత్రాలకి తెలుగు యొక్క ఛందస్సు, లేకపోతే తెలుగు గ్రామరు, తెలుగు విభక్తుల్ని జోడించి తెలుగు సందుల్ని సమాసాలను వాటి సొంత భాషలు చెప్పి దానికి మరి ఈ హిరణ్య గర్భ సూక్తం ఏదైతే ఉందో, ఈ హిరణ్య గర్భ సూక్తం ఋగ్వేదం 10వ మండలం 121వ సూక్తాన్నే హిరణ్య గర్భ సూక్తం అంటారు. దానికి బిగ్ బ్యాంగ్ థియరీని ఒకటి కనెక్ట్ చేసి చాలా ట్రిక్కీగా తను మాట్లాడారన్న సంగతి మనకి అర్థమవుతుంది. అక్కడ భూతస్య జాతః అంటే భూతాలు అంటే అన్ని భూతాల్ని ఆయన
పట్టుకొని ఉన్నాడని, లేకపోతే అక్కడ చతుర్థి విభక్తి పెట్టొచ్చు. అంటే విభక్తులు తెలుసు కదండి, డూము హూలు ప్రథమ విభక్తి, నిన్నుండ్లను కూర్చి గురించి ద్వితీయ విభక్తి, చేతన్ చేతోడంతో తృతీయ విభక్తి, కొరకున్కై చతుర్థి విభక్తి, వలనున్ కంటే పట్టి, అందున్నన్, ఓయి ఓరి ఓసి, ఇవన్నీ విభక్తులు అనమాట. ఇవన్నీ విభక్తులు తెలుగు విభక్తులు తీసుకొచ్చి సంస్కృత మంత్రాల్లో దూర్చి కలగాపులగం చేసి ఆయన ఒక పులిహోర చేసి లాస్ట్ కి అంటే ట్రాక్ ని, అంటే మనం అడిగిన క్వశ్చన్ కి ట్రాక్ ని తప్పించి అందరినీ కూడా ప్రేక్షకులందరినీ కూడా తప్పుదోవ పట్టిస్తున్నాడేమో అని నాకు అనిపించిందండి ఆయన రెండు మనం జనరల్ గా చెప్తాం చూడండి సార్, ఆక్ ఈజ్ ఆక్, పాక్ ఈజ్ పాక్ అని చెప్పి మళ్ళీ దాన్ని ఇట్ ఈస్ ఈక్వల్ టు ఆక్ పాక్ కరేపాక్ అని. సో ఆయన గారు ఆక్ పాక్ కరేపాక్ చేశారని నేను క్లియర్ గా చెప్పగలను. ఎందుకంటే ఐ హావ్ ద ఎబిలిటీ టు అనలైజ్ వాట్ యాక్చువల్లీ హీ సేయింగ్, అండ్ తను అక్కడ రాసున్నది ఏంటి దాన్ని ఆయన గారు ఈ తెలుగు ఛందస్సుని లేకపోతే తెలుగు గ్రామర్ ని తీసుకొచ్చి అక్కడ ప్రజల్ని ఎలా మోసం చేశారనేది నేను క్లియర్ గా చెప్పగలను. పైగా మనల్ని మూర్ఖులు అని కూడా అన్నారు ఆయన గారు ఆ వీడియోలో. పోలండి, ఆయన విజ్ఞతగా మనం వదిలేద్దాం, మనమైతే ఎటువంటి కామెంట్ చేయొద్దు. ఆయన మనల్ని మూర్ఖులు ఇద్దరు అని అన్నా సరే మనం పెద్ద పట్టించుకోమండి, ప్రేక్షకులే దానికి తీర్పిస్తారు. మనం సబ్జెక్ట్ చెప్దామండి, ఆయన చెప్పింది ఏంటి, ఎంతవరకు వాస్తవము, ఆయన చేస్తున్న పరిస్థితులు ఏంటి, ఆయన ఎంతవరకు కరెక్ట్ అనేది మనం ప్రజలకి సమాజానికి చూపిద్దాం, తప్పేం లేదు. ఆయన మూర్ఖుడు అని మాత్రాన్ని మనం మూర్ఖులు అయిపోం. కనుక మన దేవుడు మనకు అలా నేర్పలేదు. కనుక మనం చక్కగానే ఆయనకి పెద్ద ఆయనకి మనం మంచిగానే మనం ఆన్సర్ చేద్దాం, మర్యాదపూర్వకంగానే ఆన్సర్ చేద్దాము. సో వారు సవర్ణులు, పెద్ద వర్ణానికి చెందిన వారు, మనం సవర్ణులం కాదు, మనం పెద్ద వర్ణానికి చెందిన వారం కాదు, మనం కింద దిగువ వర్ణానికి చెందిన వారు. వాళ్ళు పాదాల నుంచి వచ్చే శూద్రులు అన్నమాట, పాదాల నుంచి వచ్చిన శూద్రులం కాబట్టి వాళ్ళకి ఒక పేటెంట్ రైట్స్ ఉంటాయి. మనల్ని మూర్ఖులు, నీచులు, లేకపోతే ఇంకా తక్కువ వాళ్ళు, అది శూద్రులు, ఇవన్నీ అనడం అవి మనం వేదాల నుంచి చదువుతూ వస్తూ మనుస్మృతిలో ఈ పుస్తకాల్లో అన్ని చూస్తూ వచ్చాం కాబట్టి ఆయన గారు అదే భాష యూజ్ చేశారు. ఆయన పుస్తకాల్లో ఏదైతే భాష నేర్చుకున్నారో అదే భాష యూజ్ చేశారని మనకు క్లియర్ గా అర్థం అయిపోతుంది. సో లెట్ us not waste time, and moreover I'd like to say one thing that భాష్యాల్ని చేంజ్ చేసేసే అంత మంచి ఎబిలిటీ ఉంది ఈయన గారికి. అవునండి, ఎందుకు భాష ఆయన గారికి అక్కడ గుడ్డు కనపడలేదంట సార్, గుడ్డు లేదంటారు ఆయన. గుడ్డే లేదంటారా? చూపిద్దామండి. హిరణ్య గర్భ అంటే గోల్డెన్ ఎగ్ అని చెప్పాను నేను. ఓకే, గోల్డెన్ ఎగ్ అని. ఈ గోల్డెన్ ఎగ్ లో నుంచే సర్వ సృష్టి పుట్టినట్టుగా మనకి కనపడుతుంది ఇక్కడ అని చెప్పాను నేను. అక్కడ గుడ్డు లేదు అంటున్నారు ఆయన గారు. ఎందుకు ఆక్పాక్ కరేపాక్ ఇందాక అన్నారు కదా, ఏంటి దానికి అర్థం ఏంటండి ఆక్పాక్ కరేపాక్ అంటే? అంటే ఆక్ అంటే ఇప్పుడు ఏంటంటే అక్కడ ఇదేంటిది హిరణ్య గర్భ ఇంకా అని చెప్పేసి ఆ మంత్రం చదివేసి సమగ్రే, తర్వాత మళ్ళీ భూతస్య జాతః, ఇవన్నీ చెప్పి ఈ మధ్యలో అన్ని తెలుగు గ్రామర్ లో నుంచి తీసుకొచ్చి అక్కడ జోడించి ఇది ఇలా చదవాలి, ఇది అలా అక్కడ లేదు కదా అలా చదవాలని. సో ఇదేమంటే లిపి లేదు కనుక తెలుగుని వాడుకున్నారంటారా? అంతే, అది కూడా ఒక పాయింట్ మళ్ళీ. కరేపాక్. ఆ అంటే ఏంటి? ఆ అంటే అమృతము, అంటే మృతము లేనిది, అమృతము. ఆలో ఆ అమృతము. ఆ అంటే మృతము లేనిది అమృతము. క అంటే మంత్రంలో చెప్పారు కదా, కహ అనే దేవత కహ. ఆ కహ అంటే ఈ కహ అనే దేవత అమృతమైన దేవత, అంటే మృతము లేని దేవత. పాక్ అంటే పా అంటే పాపము, అంటే పాపములన్నీ తుడిచేసే కహ అంటే దేవత, మన పాపములన్నింటినీ తుడిచేసే దేవత. ఆ ప్లస్ పాక్ ఈజ్ ఈక్వల్ టు కరేపాక్. కరే అంటే ఏంటి? కా అంటే కాని చదవకూడదు, హ అని చదవాలి. హరే. హరే అంటే ఆయన ఒక నారాయణుడు, లేకపోతే సర్వం వ్యాప్తి చెందిన ఆయన. హరే అని చదవాలి, అక్కడ చదివి మళ్ళీ పాక్ అని పెట్టాలి, అంటే పాపములను హరించే కహ అనే దేవత. సో ఆక్ ఈజ్ ఆక్, పాక్ ఈజ్ పాక్. ఆక్ పాక్ కరే పాక్ అని ఆయన గారు ఆ రెండు మంత్రాలకి ఇలా చెప్పారండి. గట్టిగా అర్థం చేసుకోండి, ప్రతి వర్డ్
ఆయన ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా మలచుకొని అక్కడ ఉన్నదాన్ని తీసి పక్కన పడేసి తర్వాత నాసా వాళ్ళ వెబ్సైట్ లో నుంచి ఒక ఫోటోని తీసుకొచ్చి ఇదిగోండి ఇది బిగ్ బ్యాంగ్, ఇదిగోండి ఇక్కడ బంగారు కలర్ వేశారు, గోల్డ్ కలర్ వేసారా లక్కీగా గోల్డ్ కలర్. సో కానీ కామెంట్ సెక్షన్ లో ఉన్న కామెంట్ చేసే ప్రజలు కూడా చాలా బాగా కామెంట్స్ ఇచ్చారు. ఏంటంటే సూపర్ గురుగారు, మీరు సూపర్, అసలుకి క్రైస్తవులకి ఏం తెలుసు, వాళ్ళకి ఏమి రాదు, వాళ్ళకి నోటికి వచ్చింది ఒకేస్తుంటారు, ఏమేమో బుక్కుల నుంచి తీసుకొచ్చి ఏదేదో చూపించి సొంత భాషలు చెప్పి వాళ్ళు ఇట్లా చేస్తుంటారు అని చెప్పి వాళ్ళు కూడా కామెంట్స్ ఇచ్చారు. అది అంటే బాగా నవ్వుకోవచ్చు ఆ కామెంట్స్ కూడా. సో ఓకే, అసలు మనం చెప్పింది ఏంటి, మనం అసలు అడిగింది ఏంటి, ఆయన చెప్పుకొస్తుంది ఏంటి అసలు అంటే ఎంత తెలివిగా ఆయన మ్యానిపులేటింగ్ చేస్తున్నారు కనబడుతుందండి క్లియర్గా నాకైతే. అంటే మన క్లెయిమ్ ని సైడ్ ట్రాక్ చేయడమే సార్ ఇది. ఎస్ సరే, మనం పీడిఎఫ్ లోకి వెళ్ళిపోదాం. ప్రేక్షకులందరూ కూడా వెయిట్ చేస్తున్నారు మన టాపిక్ కోసం. ఆ ప్రేక్షకుల కోరిక మేరకు మనం చక్కగా ఆ పీడిఎఫ్ లోకి వెళ్ళిపోదాం. రైట్, ఈరోజు అంశం ఏంటంటే హిరణ్య గర్భం అంటే ఏమిటి, అక్కడ బంగారు గుడ్డు ఉందా లేదా అనే అంశాన్ని మనం ఈరోజు చూద్దాము. ప్రేక్షకులందరూ గమనించాలి. కౌంటర్ టు వెంకట చాగంటి గారు. లాస్ట్ టైము బ్రదర్ ఇది కూడా బ్రదర్ పెట్టాను మీకు. లాస్ట్ టైము మనం ఏం చెప్పామంటే వెంకట చాగంటి గారికి అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఋగ్వేదంలో సృష్టికర్తలు ఇక్కడ 8 మందిని తీసుకున్నాం మేము. ఇంకా ఎంతమంది ఉన్నారు బ్రదర్? ఇందులో 8 మంది ఉన్నారండి, టోటల్ 10 మంది. టోటల్ 10 మంది ఉన్నారు. ఆ ప్రజాపతి వేదాల్లో ఉన్న రెఫరెన్స్లు కూడా మేము ఇచ్చాము. ఆ మంత్రాలు ఇచ్చామండి. ఋగ్వేదము 10వ మండలం 21వ సూక్తము 1వ మంత్రము, ఋగ్వేదము 10వ మండలము 190వ సూక్తము 3వ మంత్రము, ఋగ్వేదము 2వ మండలము. అలా మేము ఆ మండలాలన్నీ 2వ మండలం 10వ మండలం 10వ మండలం 7వ మండలం 1వ మండలం ఇలా ఆయా సూక్తాలలో 8 మంది సృష్టికర్తలు ఉన్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ప్రజాపతి గోల్డెన్ ఎగ్ హిరణ్య గర్భం ద్వారా సృష్టిని చేశాడు. అలాగే ఇంకొక సృష్టికర్త, అంటే వీళ్ళందరూ సృష్టికర్తలు అన్నమాట. 8 మంది సృష్టికర్తలు మనం చూపించాము. ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా చేశారు. ఇందులో ఎవరు కరెక్ట్గా చేశారు, ఎవరిది కరెక్ట్? ప్రజాపతిది కరెక్టా, ఇంద్రుది కరెక్టా, బ్రహ్మది కరెక్టా, విష్ణువుది కరెక్టా, వరుణుడు ఇంద్ర అండ్ వరుణుడు కలిసి చేసింది కరెక్టా? పైగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేశారనమాట. బ్రహ్మ అయితే చెట్టులో నుంచి తీసుకొచ్చాడు భూమిని, విశ్వకర్మ అయితే వాటర్ నీటిలో నుంచి తీసుకొచ్చాడు. ఇలా మన రకరకాలుగా వారు సృష్టికర్తలు ఉన్నారు. 8కి పైగా సృష్టికర్తలు ఉన్నారు. వారు సృష్టి అందరిది ఒకలాగా లేదు, ఒకలాగా లేకుండా వేరువేరుగా ఉంది అనేది మా ప్రశ్న అండి. యాక్చువల్లీ ఈ ప్రశ్నను డైవర్ట్ చేస్తూ వారు మంత్రాలకు అర్థాలు అంటూ ఛందస్సులు, తెలుగు ఛందస్సులన్నీ కలిపేస్తూ సంస్కృతానికి ఎలాగా లిపి లేదు కనుక ఆయన ఒక లిపిని చూపించి ఆ లిపిలో ఉన్న ఛందస్సులను తెలుగులో కలుపుతూ మాట్లాడడం జరిగింది. ఇది ఎంతవరకు వాస్తవం అండి? అసలు మీరు 8 మంది సృష్టికర్తలు మేము చూపించాము. 8 మంది సృష్టికర్తలు ఎందుకున్నారు ఒక పాయింట్. రెండో పాయింట్, వారి సృష్టిలు ఏ విధంగా ఉన్నాయి, ఎందుకు ఇంత వ్యత్యాసంగా దేనికి దానికి ఇన్ని కాంట్రడిక్షన్స్ ఎందుకు ఉన్నాయి వేదాల్లో అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి సమాజానికి. కానీ మీరు ఏది ఎక్స్ప్లెయిన్ చేయకుండా 2 వీడియోల్లో కూడా మీరు కేవలం మంత్రాలకు సంబంధించిన అర్థాలు చెప్పుకొని వచ్చారు తప్ప అసలు విషయాన్ని మీరు తప్పుగా పట్టించారు అనేది మా ఉద్దేశం. సరే, నెక్స్ట్ చూద్దామండి. గుడ్డు అనగానే ఇక్కడ ఒక ఫోటో ఉంది చూడండి. దీనికోసం చెప్తారండి అనిల్ గారు? సార్, ఇది తమిళనాడులో ఉన్న ఒక గుడి అండి. ఓకే, ఇది కూర్మ అవతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు విగ్రహం. ఓకే, ఈ కూర్మ అవతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు చేతిలో ఏదో కనపడుతుంది, కొంచెం జూమ్ చేసి చూపించండి సార్. తప్పకుండా జూమ్ చేద్దాం సార్. చూడండి, ఇగో చూడండి, ఆకారం చూడండి ఒకసారి. ఇది కూర్మ అవతారం సంబంధించిన, అంటే ఇది గురించి ఇరిగిపోయి ఉంటుంది కదా సార్ మూర్తి. అది కూర్మ అవతారం అంటే తాబేలు అవతారం సార్. తాబేలు అవతారమా? ఓకే, రైట్. అది తాబేలు అవతారమే. అంటే ఇక్కడ ఏమైనా డ్యామేజ్ అయిందేమోనని అనుకుంటున్నాను. ఓకే, ఇదిగో చూడండి, కనపడుతుంది. ఇక్కడ చూడండి, రౌండ్ ఓల్ షేప్ లో కనపడుతుంది చూసారండి. ఇది గుడ్డు, అంటే విగ్రహం పాత ఓల్డ్ విగ్రహం. ఇది కూడా
ఇది 14వ శతాబ్దానికి చెందింది సార్. 14వ శతాబ్దం చెందిన ఒక విగ్రహం ఇది. ఆ కూర్మావతారానికి సంబంధించిన ఈ ఈ విగ్రహం చేతుల్లో, ఈ 2 చేతుల్లో ఏముందో చూడండి, గుడ్డు. అంటే ఈ సృష్టి అంతా ఈ గుడ్డు ద్వారా జరిగింది అనేది భావనగా ఈ విగ్రహాన్ని చెక్కడం జరిగింది. ప్రేక్షకులందరూ గమనించండి. రైట్ సార్. నెక్స్ట్ వెళ్ళిపోదాం అండి. నెక్స్ట్ అండి, ద లాస్ ఆఫ్ మను. ఇంగ్లీష్ లో అండి, ఇది ఇంగ్లీష్ మనుస్మృతి. ఇది ఇంగ్లీష్ మనుస్మృతి అండి. జాగ్రత్తగా మీరు గమనించండి. ఇక్కడ ఏముందో చూద్దామండి. చదువుతారా బ్రదర్? మీకు క్లోజ్ చేస్తాను, దగ్గర క్లోజ్ చేస్తాను చూడండి. ఇగో చాలా జూమ్ ఇన్ అయింది సార్. ఓకేనా? కొంచెం జూమ్ అవుట్ చేయండి. బాగా ఎక్కువ జూమ్ ఉంది. ఎక్కువ జూమ్ ఉందా? ఒక్క నిమిషం. హలో సార్. ఓకే, ఇంకోటి సార్ చూడండి సరిపోతుందా? ఓకే, ఓకే సార్. నౌ ఇట్ ఇస్ ఓకే. ఇప్పుడు ఇది మనుస్మృతి 1వ అధ్యాయము 8వ శ్లోకం యొక్క తాత్పర్యం నుంచి నేను ఇంగ్లీష్ లో చదువుతున్నాను చూడండి సార్. హీ థాట్ డీప్లీ అంటే దేవుడు హీ థాట్ డీప్లీ అంట. హీ థాట్ డీప్లీ, చాలా డీప్ గా ఆలోచించాడు. He wished to emit various sorts of creature from his own body. ఆయన శరీరంలో నుంచి ఎన్నో జీవరాశుల్ని సృష్టించాలి అని అనుకున్నాడు. ఫస్ట్ he emitted the waters. ఫస్ట్ ఆయన నీటిని పుట్టించాడంట. Then he emitted his semen in them. ఆయన వీర్యాన్ని అందులో పోసాడండి. అంటే బీజాన్ని పోసాడు. ఆ బీజం ఏమైందో చూడండి. That semen became golden egg. గోల్డెన్ ఎగ్ క్లియర్ గా ఎగ్ అని ఉందండి చూడండి. ఇక్కడ ఆయన మనుస్మృతి 1వ అధ్యాయం 9వ శ్లోకం. గోల్డెన్ ఎగ్ as bright as sun with his 1,000 rays. Okay. Brahma himself, the grandfather of all people, was born in that egg. బ్రహ్మ ఆ గుడ్డులో నుంచి పుట్టాడు అని మనకి మనుస్మృతి 1వ అధ్యాయము 9వ శ్లోకం క్లియర్ గా చెప్తుంది మనకి. ఓకే. ఇది కొంచెం తెలుగు చూపిద్దాం సార్. తెలుగు చూపిద్దామా? అది మొత్తం చదివండి, మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు అక్కడికి వెళ్దాం. సరిపోతుంది కదా ఇది? ఓకే. ద వాటర్స్ ఆర్ born of man. ఓకే. So it is said, indeed, the waters are the children of the primordial man. And since they were his resting place in the ancient time, therefore he is traditionally known as Narayana. సో ఈ నీళ్ళల్లో నుంచి, నీళ్ళని నార్ అంటారండి, ఆ నీళ్ళల్లో నుంచి ఉద్భవించిన ఆ పురుషుణ్ణి నారాయణ అంటారంట. రెస్టింగ్ ఆన్ దోస్ బోర్న్ ఆఫ్ మ్యాన్ అంటే నారాయణ అంటే ఏదైతే నీళ్ళని తను పుట్టించాడో ఆ నీళ్ళలో ఉండే ఆ మనిషి పురుషుడి పేరే నారాయణ. ద వన్ హూ ఈస్ ద ఫస్ట్ కాజ్, అన్మానిఫెస్టెడ్, ఇటర్నల్ అండ్ essence of what is real and unreal, emitted the man who is known as the known in the world as Brahma. అంటే ఇక్కడ విష్ణు గురించి చెప్పట్లేదు కానీ ఈ బ్రహ్మ గురించే చెప్తూ ఉన్నాడు. ద లార్డ్ dwelt in that egg. బ్రహ్మ ఆ గుడ్డులో ఉన్నాడంట. ద లార్డ్ అంటే 12 చూడండి. ద లార్డ్ dwelt in that egg for a whole year. ఒక సంవత్సరం ఆ గుడ్డులో వెళ్ళి కూర్చున్నట్టు మనుస్మృతి 1వ అధ్యాయం 12వ శ్లోకం యొక్క తాత్పర్యం. అండ్ then just by thinking he himself divided the egg into 2. ఆ గుడ్డు పగిలిందండి. గుడ్డు పగిలి 2 భాగాలుగా అయింది ఆయన బయటకు వచ్చే టైం అప్పుడు. Out of the 2 fragments he made the sky and the earth and the atmosphere in the middle. అంటే ఆ గుడ్డు 2 ముక్కలుగా ఇరిగినప్పుడు ఆ గుడ్డుకి పైన తొక్క కింద తొక్క ఉంటుంది కదండి గుడ్డుకి. ఉంటదండి. ఆ పైన ఏమో స్వర్గం అయింది, కింద తొక్క వచ్చేసి భూమి అయింది. మధ్యాకాశం ఏమైంది, మధ్యలో స్పేస్ ఏదైతే ఆ 2 టెంకిల మధ్యలో ఏదైతే ప్లేస్ మిగిలిపోయిందో అది ఆకాశం అయింది అని చెప్తున్నారు ఇక్కడ. గుడ్డు. రైట్ అండి. అంటే ఆమ్లెట్ వేస్తే ఎలాగైతే మధ్యలో నుంచి ఈ శన ఇది వస్తాయో అట్టు వేయడానికి, ఆమ్లెట్ వేయడానికి, ఆ విధంగా విడిపోయిన తర్వాత మధ్యలో ఉన్నదంటే అట్మాస్ఫియర్ గా మారింది అనమాట. అవును సార్, అవునండి. అలా మారింది అని మనకి ఇక్కడ క్లియర్ గా కనపడుతుంది మనుస్మృతిలో.
ఓకే. నెక్స్ట్ అండి. ఓకే. ఓకే. రైట్. రైట్. ఇది మనుస్మృతి అండి. తెలుగండి ఇది. హ్మ్. కొంచెం జూమ్ చేయాలి సార్ ఇది నాకు. ఆ! ఓకే. ఆ సరిపోతుందా? పరమాత్మ ఇది తొమ్మిదో హ్మ్. తొమ్మిదో శ్లోకం ఏదైతే ఉందో, ఆ తొమ్మిదో ఓకే. శ్లోకం యొక్క తాత్పర్యం చదువుతున్నాను సార్. ఆ ఓకే. పరమాత్మ తన శరీరము నుండి వివిధ ప్రాణకోట్లను హ్మ్. సృష్టింపదలచి, తొలుత హ్మ్. జలములను సృష్టించెను. ఫస్ట్ వాటర్ సృష్టించాడండి. తరువాత ఓకే. హ్మ్. జలముల ఆ హ్మ్. జలమున హ్మ్. మహాదాది సృష్టికి కారణభూతమై తన బీజమును ఉంచెను. ఇందాక సీమెన్ అని చెప్పారు కదా! నేను బీజం అని చెప్పాను కదా సార్ అదే. ఓకే. ఆ ఓకే. బీజమే హ్మ్. పరమాత్మ యొక్క ఇచ్ఛాశక్తిని అనుసరించి మిక్కిలి పరిశుద్ధమైన హ్మ్. బ్రహ్మాండమాయను. అంటే బ్రహ్మ అండము. రైట్ అండి? హ్మ్. ఓకే. బ్రహ్మాండమున సమస్త లోక సృష్టికి కారకుడైన బ్రహ్మదేవుడు ఉదయించెను. ఓకే. హ్మ్. రైట్ అండి? నెక్స్ట్ ఓకే. కిందకెళ్దాం. హ్మ్. ఆ! నీటిని హ్మ్. నీటిని నారలని అంటారు. ఈ నీరు ఓకే. నరుడని ఆ! ప్రసిద్ధిగాంచిన పరమాత్మచే హ్మ్. సృష్టింపబడ్డాయి. హ్మ్. అవి అతని యొక్క సంతానం వంటివి. అట్టి హ్మ్. నారల నా అట్టి నారములు నీరు నారములు నీరు. హ్మ్. నిలయముగా గల హ్మ్. పరమాత్ముని నారాయణుడని పిలుస్తారు. ఇక్కడ నారాయణుడు అంటే దాని డెఫినిషన్ కూడా ఇచ్చారండి. ఓకే. ఓకే. నెక్స్ట్ అండి. హ్మ్. ఆ! అట్టి పరమాత్మ సమస్త చరాచర సృష్టికి హ్మ్. కారణభూతుడు, హ్మ్. నిత్యుడు, సదసత్ స్వరూపుడు. హ్మ్. అట్టి పరమాత్మచే సృష్టింపబడ్డ పురుషుడినే హ్మ్. బ్రహ్మదేవుడని పిలుస్తున్నాము. హ్మ్. ఆ హ్మ్. బ్రహ్మదేవుడు ఇంతకు ముందు చెప్పబడిన బ్రహ్మాండమున 1 సంవత్సరము తన ధ్యాన శక్తిచే ఆ అండమును 2 భాగములుగా చేసినాడు. ఇక్కడ కూడా గుడ్డు హ్మ్. పగిలిందండి. తెలుగులో గూడా. ఆ! ఆ! ఓహ్! ఆ ఓకే. హేమాండము యొక్క హేమ మీన్స్ గోల్డ్. హేమ. ఓకే. రైట్. ఓకే. హ్మ్. హేమ మీన్స్ గోల్డ్. ఆ హ్మ్. హేమాండము యొక్క 2 హ్మ్. భాగములలో పై భాగము స్వర్గముగా, కింది హ్మ్. భాగము భూమిగా చేసెను. అట్లే హ్మ్. హ్మ్. రెండుంటి యొక్క మధ్యనున్న భాగము ఆకాశము, హ్మ్. అష్టదిక్కులు అదే అలా కంటిన్యూ అయితా ఉంటుంది. ఓకే. ఓకే. గుడ్డు అంటే లే అక్కడ ఉన్నదే ఇందాక నేను చెప్పిందే ఇక్కడ ఉంది క్లియర్‌గా. అంతే కదా! ఆ! గుడ్డు లేదంటారేంటండి? క్లియర్‌గా గుడ్డుంది. మనుస్మృతి ప్రకారంగా గుడ్డుంది. సరే మనుస్మృతి మేము నమ్మము అంటారేమో సార్. ఓకే. నెక్స్ట్ మేబీ. చూద్దాం. ఆ ఆ! ప్రాబ్లమ్ గూడా ఉంది. మనుస్మృతిని మేము నమ్మము అనే ప్రాబ్లమ్ గూడా ఉంది. సో, లెట్ అస్ కంటిన్యూ. ఇప్పుడు మనం శ్రీ ఆ! మహాభాగవతం బమ్మెర పోతనామాత్యులు వారు 17వ ఆ! శతాబ్దంలో ఏదైతే తెలుగులో తర్జుమా చేశారో హ్మ్. పద్య భాగంలో ఓకే. తిరుపతి తిరుమల దేవస్థానం వారిది చూద్దామండి. ఓకే. ఇందులో ఏమంటుంది? ఇందులో ఈ బంగారం గుడ్డు అనేది ఉందా? లేదా? అనేది చూద్దాం హ్మ్. సార్. హ్మ్. ఇంకా కిందకి రండి సార్. ఆ! ఆ హ్మ్. పంచ అంటే ఇది హ్మ్. మూడవ స్కందం అండి. మూడవ స్కందంలో ఆ! హ్మ్. గద్య భాగం ఇది. 719. 719. ఏడవ 719వ గద్య భాగంలో ఏం రాసింది చూడండి. ఆ హ్మ్. పంచభూతాలలో ఏ ఒక్కటికి ప్రత్యేకంగా లోకాన్ని సృష్టించడం చేత కాలేదు. హ్మ్. పైన హ్మ్. చెప్పిన అవన్నీ ఒక గుంపుగా కలిసి అంటే పంచభూతాలన్నమాట. భూతస్య ఓకే. జాతః అని చెప్పి మనకి ఋగ్వేదం 10వ మండలం 121వ సూక్తంలో తను సార్ గారు కొంచెం వక్రీకరించి చెప్పారు గదా! ఆ! ఆ! అవునవును. కరెక్ట్. కరెక్ట్. ఆ! అదే ఈ భూతస్య జాతః ఏం చేసినాయో చూడండి. ఆ ఆ! పంచభూతములో ఏ ఒక్కదానికి ప్రత్యేకంగా లోకాన్ని సృష్టించడం చేత కాలేదు. పైన చెప్పిన అవన్నీ ఒక గుంపుగా కలిసి హ్మ్. పంచభౌతికమైన ఒక బంగారు గుడ్డును సృష్టించాయి. ఆ గుడ్డు బంగారు గుడ్డు. హ్మ్. బంగారు గుడ్డుని సృష్టించాయి. ఆ హ్మ్. గుడ్డు హ్మ్. మహాజలాలలో తేలియాడుతూ ఉండి వృద్ధి పొందుతూ ఉంది. గుడ్డు ఉంది గదా సార్! ఉంది గుడ్డు. బంగారు గుడ్డుంది. మామూలు గుడ్డు లేదు. ఆ! కింద చూద్దాం సార్. కింద ఏం జరిగిందో ఆ గుడ్డుకి చూద్దాం. ఆ! ఆ! ఓకే. నారాయణుడు అని పేరుతో పరబ్రహ్మం అంటే హ్మ్. బ్రహ్మనే. హ్మ్. పరబ్రహ్మం 1000 హ్మ్. దివ్య సంవత్సరాలు ఆ హిరణ్ హిరణ్మయమైన అంటే గోల్డ్. ఓకే. హిరణ్మయమైన అండాన్ని అధిష్ఠించి ఉన్నాడు. ఆ ఓకే. హ్మ్. ఆ ఆ శ్రీమన్నారాయణుడి బొడ్డు నుండి 1000 సూర్యుల కాంతులతో వెలుగుతూ సమస్త ప్రాణి సమూహానికి హ్మ్. ఆశ్రయమైన ఒకానొక పద్మం పుట్టింది. ఆ పద్మంలో నుండి హ్మ్. భగవదంశతో చతుర్ముఖ బ్రహ్మ జన్మించాడు. హ్మ్. హ్మ్. ఉంది గదా! ఓకే. లేదంటారు. నెక్స్ట్ లేదండి. ఇంకా ఇప్పటికి 2 గుడ్లు చూసాం సార్. ఆ 2 గుడ్లు చూసాం. ఇది ఆ! ఇది ఇది విష్ణు మూడో గుడ్డు. ఇది ఓకే. విష్ణు పురాణం. శ్రీ ఓకే. శ్రీ విష్ణు మహాపురాణం. ఓకే. రైట్ అండి. ఓకే. విష్ణు మహాపురాణం రెండో అధ్యాయం సార్ ఇది. ఈ రెండో ఓకే. ఓకే. అధ్యాయంలో
మనకి ఒక్క నిమిషం కొంచెం శ్లోకం చూపించండి సార్, శ్లోకాలు చూపించండి. ఓకే ఓకే గుడ్ గుడ్ రైట్. ఇది కూడా సార్ కనబడుతుందా? ఓకే రైట్ అండి. ఓకే దాని అర్థం ఏంటి? Having combined therefore with one another, they assumed through their mutual association the character of one mass entire unity. అంటే ఒక మాస్ ఒకటి తయారైంది, అంటే మొత్తం ఒక ఈ పంచభూతాలు ఒక ఆబ్జెక్ట్ ని తయారు చేసాయి. And from the direction of spirit of the obscurescence of the indiscrete principle, inclusive formed an egg. అదంతా ఒక గుడ్డుగా ఫామ్ అయింది. ఫార్మ్డ్ అండ్ ఎగ్ 29. దాని ఫుట్ నోట్ కూడా ఇచ్చారు, నేను ఫుట్ నోట్ పెట్టలేదు అంటే అవసరం లేదు. 29 యొక్క దాని అర్థం ఏంటి, ఎగ్ యొక్క అర్థం ఏంటి, ఫుట్ నోట్ మనకి ఫుట్ నోట్ లో తెలిసిపోతుంది మొత్తం. రైట్ అండి. విచ్ గ్రాడ్యువల్లీ ఎక్స్పాండెడ్ లైక్ అ బబుల్ ఆఫ్ వాటర్. అంటే నీటి బుడగలు, జలము నీరు కలిస్తే ఏదైతే బుడగ వస్తుందో ఆ బుడగలాగా ఉందంట ఆ గుడ్డు సార్. This vast egg, oh sage, compounded of the elements. ఈ పంచభూతాలతో ఏదైతే ఈ గుడ్డు చేయబడిందో అది నీళ్ల మీద తేలియాడుతుంది. అండ్ రెస్టెడ్ ఆన్ ద వాటర్స్ was the excellent natural abode of Vishnu in the form of Brahma. And there Vishnu, the Lord of universe, whose essence is inscrutable, assumed a perceptible form, and even he himself abided in it in the character of Brahma. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే గుడ్డులోకి వెళ్ళి కూర్చున్నది విష్ణు, ఇందాకేమో బ్రహ్మ అన్నారు కదా. ఇక్కడ మారింది విష్ణు పురాణం కదా ఇది, అంటే విష్ణు పురాణం వచ్చినప్పుడు విష్ణు పురాణం కాబట్టి లోపలికి వెళ్ళి కూర్చున్నది విష్ణు. అదేనండి, ఏ పురాణం అయితే ఆయన హీరో అయిపోతాడు, విష్ణు హీరో అయిపోయాడు ఇక్కడ. రైట్ అండి. ఇది అగ్ని పురాణం. రైట్ అండి. అగ్ని పురాణంలోని 17వ అధ్యాయం నేను మీకు విషయ సూచిక పెట్టాను కావాలని, అర్థం అవుతుంది ఎక్కడుందని. అగ్ని పురాణంలోని 17వ అధ్యాయం చూపించండి సార్. 17వ అధ్యాయంలో ఏముందో చూద్దాం. ఓకే రైట్. అగ్ని పురాణం 15. ఇంకా కిందకి రండి సార్. కిందకి వస్తాను. ఓకే. The water, the taste principle came into being from this. The earth is known as smell principle. From the darkness, ego, the sense. Sorry, ఇవన్నీ వద్దులేండి, ఇంకొంచెం పైకి వెళ్దాం సార్. పైకి కిందకా? అది బస్ 7th నుంచి చదువుతున్నాను చూడండి సార్. 7వ శ్లోకం 17వ అధ్యాయం 7వ శ్లోక తాత్పర్యం నుంచి. He created waters then. అప్పుడు ఆ దేవుడు స్వయంభు అనే బ్రహ్మ ఏం చేశాడండి, ఫస్ట్ వాటర్ ని క్రియేట్ చేశాడు. ద వాటర్స్ ఆర్ రిఫర్డ్ టు నారా, అంటే ఇందాక చెప్పాక నారాయణుడు, రిఫర్డ్ టు యాజ్ నారా బికాస్ దే ఆర్ ద క్రియేషన్ ఆఫ్ సుప్రీం స్పిరిట్. సిన్స్ దిస్ మోషన్ వాజ్ ఫస్ట్ ఇన్ దెమ్, హీ ఈస్ నోన్ యాజ్ నారాయణ. రైట్ అండి. ద ఎగ్ లయింగ్ ఇన్ ద వాటర్ వాజ్ గోల్డెన్ ఇన్ కలర్. ఇంకేం కావాలి సార్? ఎగ్ అని చూడండి ఇక్కడ, ఎగ్ అని గుడ్డు. ఈ గుడ్డు బంగారు వర్ణములో ఉన్నది, లేకపోతే ఇది బంగారు గుడ్డు అని మనకి 8వ శ్లోక తాత్పర్యంలో క్లియర్ గా తెలిసిపోతుంది క్లియర్ గా. yes. అగ్ని పురాణంలో. ఓకే రైట్. మళ్ళీ ఫ్రమ్ దాట్ బ్రహ్మ వాస్ బోర్న్ ఆన్ హిస్ ఓన్ అకార్డ్. తను సొంతగా స్వయంగా బ్రహ్మే పుట్టాడు అందులోంచి. whom we know all as self born. స్వయంభూ అంటే సొంతగా, తను స్వయంగా పుట్టిన, అంటే ఎవరు పుట్టించలేదు అంటే స్వయంగా పుట్టినవాడని. హ్యావింగ్ లివ్డ్ ఫర్ 1 full year. ఇక్కడ 1 సంవత్సరం ఉన్నారు ఆ గుడ్డు లోపల. అప్పుడు హిరణ్య గర్భ. రైట్ అండి. ఇప్పుడు హిరణ్య గర్భ అంటే గోల్డెన్ ఎగ్గేనా? గోల్డెన్ ఎగ్గే. హిరణ్య గర్భ మేడ్ దట్ ఎగ్ ఇంటూ 2. అప్పుడు ఇక్కడ కూడా 2 ముక్కలైంది. ద హెవెన్ అండ్ ఎర్త్. Between those 2 pieces the Lord created the sky. అది అంటే పైది, అంటే బిట్వీన్ దోస్ 2 pieces, పైదేమో స్వర్గం అయింది, కిందదేమో భూమి అయింది కదా, మధ్యలో ప్లేస్ స్కై అయింది అని ఇక్కడ కూడా అగ్ని పురాణంలో కూడా మనకి సేమ్ విషయం చెప్తున్నారు. ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ అండి, ఇది బ్రహ్మ పురాణం.
ఓకే. ఇది కొంచెం కష్టంగా ఉంటుంది తెలుగు. అయినా నేను ట్రై చేస్తాను సార్. ఆ పారాగ్రాఫ్ నుంచి ఓకే. పైకి కొంచెం పైకెళ్ళండి. ఆ! ఓకే. స్వయంభువైన భగవంతుడు వివిధ ప్రజలను సృష్టింప అఖిల యు అఖిల అభిలషించిన వాడై ప్రప్రథమున ఆహ్, ఉదకములను అంటే ఉదకములను సృజించి వానియందు స్వకీయంబగు వీర్యంబును నిక్షేపించెను. అంటే వాటర్‌లో వీర్యం పోసారు. అంటే ఓకే. బీజము. ఓకే. ఉదకంబులు నారంబులను చెప్పబడును. ఆ జలంబులు అయినంబు ఆయన స్థానములుగా ఉన్నాయి అంటారు. ఓకే. వాడు గావుననే యా భగవానుడు నారాయణ నామంబున అయ్యెను. ఇట్లు జల వినిక్షిప్తమైన ఆ వీర్యము బంగారు రంగు గల ఒక గుడ్డుగా ఆవిర్భవించెను. క్లియర్‌గా దాని నుండి బ్రహ్మదేవుండు స్వయముగా ఉద్భవించెను. కావుననే అతడు స్వయంభువని యస్మాదాదులచే నా కర్ణికపడుచున్నాడు. ఓకే. భగవంతుడగు హిరణ్య గర్భం నా జలంబు నంబడి ఉన్న యా అండంబున అంటే జలం ఆ హిరణ్య గర్భము ఆ జలముల్లో ఉన్న అండంబున ఒక సంవత్సరం వసించి ఉండి పిమ్మట దానిని 2 భాగములుగా చీల్చుకుని వచ్చి ఒక భాగము స్వర్గలోకమును రెండవ భాగం భూలోకముగాను ఆ రెండిటి నడుమనున్న యంతరము ఆకాశముగా సృజించెను. సేమ్ స్టోరీ బ్రహ్మ పురాణంలో కూడా ఉంది. ఓకే. ఇది నెక్స్ట్ ఇది మత్స్య పురాణం అండి. హిందీ మత్స్య పురాణం 2వ అధ్యాయం సార్. ఇది హిందీ సాంస్క్రిట్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి హిందీలో కనపడుతుంది. ఇక్కడ ఆపండి సార్. बीज का निक्षेप किया, वही बीज 1000 वर्ष व्यतीत होने पर सुवर्ण एवं रजतमय अंडे के रूप में परिणत हो गया. రజతం అంటే ఏంటి, సోనా అంటే ఏంటి, రెండు ఒకటే కదా. ఓకే. అండే కే రూప్ మే పరిణతి చెందిందంట, అంటే ట్రాన్స్ఫార్మ్ అయ్యింది. अंडे के रूप में परिणत हो गया. उसकी कांति 10 सहस्र అంటే 1000 అంటే 1000 10 सहस्र सूर्य के సాదృశ్ थी. సేమ్ ఇంకా అంతా సేమ్ అదే కంటిన్యూ అవుతుందండి. ఓకే. తెలుగులో కూడా సో ఈజీగా అర్థం అవడానికి అంటే శ్లోకాలు చూపిలేదంటారని శ్లోకాలు చూపించడానికి కోసం ఇలా మనం చూపించడం జరిగింది. ఇది మత్స్య మహాపురాణం. ఇదే సేమ్ మళ్ళీ తెలుగులో మత్స్య మహాపురాణం. వాటి యందు వీర్యమును ముందు లైన్ నుంచి చదువుతాం సార్. ఆ పరమాత్మయే అంటే నేను చదువుతున్నాను. ఆ పరమాత్మయే స్వయముగా ఉద్ధృతుడు అయ్యను. తనకు శరీరము కావాలనని, అసలు ఈ గుడ్లోకి వెళ్ళి కూర్చునే అవసరం ఏమొచ్చింది అంటే తనకి శరీరం లేదండి. ఆ పరమాత్మకి శరీరం లేదు. శరీరం కావాలంటే గుడ్డులో కూర్చొని ఇన్క్యుబేషన్ అవ్వాలి. ఆ ఇన్క్యుబేషన్ పీరియడ్ 1000 సంవత్సరాలని ఒక దగ్గర ఉంది, 1 సంవత్సరం అని కొన్ని దగ్గర ఉంది. రైట్ అండి. ఓకే. అక్కడ కూడా కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. దేవుడికి శరీరం కావాలంటే వెళ్ళి గుడ్డులో కూర్చోవాలనేది టాపిక్ ఇక్కడ. ఓకే. గుడ్డు టాపిక్. ఓకే. ఈ గుడ్డు ఎందుకంటే, కానీ శరీరం లేకముందే వీర్యం వచ్చేసింది చూడండి. ఓకే. నారాయణుడు అతని ప్రసిద్ధి పొందినవాడు అగు ఆ పరమాత్మయే స్వయముగా ఉద్భుతుడు అయ్యను. తనకు శరీరము కావాలనని సంకల్పించుకొనుచు సమస్త జగత్తును సృష్టింపదలచుచు మొదట జలమునే సృష్టించెను. వాటి యందు వీర్యములు నిలిపెను. ఆ వీర్యమే గొప్పదియు పెద్ద పరిమాణము కలదియు అగు బంగారు గుడ్డుగా అయ్యెను. అది 1000 సంవత్సరముల కాలము పాటు సూర్యుడే లేనిదై చీకటితో
ఆ అవరింపబడినదై ఉండెను. ఓకే. మహా తేజస్సు స్వరూపుడగు పరమాత్మ తన నుండి హ్మ్. పుట్టిన గుడ్డు లోపల ప్రవేశించి హ్మ్. అవ్యక్తమగు మత్స్య రూపము వదిలి మరల విష్ణుత్వము పొందెను. అంటే ఇక్కడ హ్మ్. మత్స్యం చెప్తుందన్నమాట. ఎవరు హ్మ్. చెప్తున్నారు? చేప హ్మ్. చెప్తుంది. చేప. ఓకే. హ్మ్. పైన ఉందా హ్మ్. మత్స్యము పలికెను అని ఉంటుంది. యెస్. అవునండి. ఉంది. ముందు పేజ్‌లో ఉంటది. ఓకే. రైట్. హిందీలో ఉంటది. ఓకే. హ్మ్. మత్స్య భగవాన్ నే కహా అని అలా ఉంటుందన్నమాట. ఓకే. రైట్. హ్మ్. మత్స్యము కేవల సత్ చిత్ ఆనంద రూప విష్ణువు ప్రవేశించి హ్మ్. యుండువాడు. దాని హ్మ్. లోపల ఆ భగవానుడు మరలా సూర్యుడయ్యెను. హ్మ్. ఆదిభూతుడు కావున ఆదిత్యుడు వేద అంటే ఇక్కడ గుడ్డులో నుంచి ఫస్ట్ సూర్యుడు పుట్టిందని ఉంది సార్ ఇక్కడ. గుడ్లోని సూర్యుడు పుట్టాడు ముందు. ఓకే. ఆహా! ఇవి ఓకే. వీక్షకులందరి పాయింట్స్ బాగా నోట్ చేసుకోవాలి. పైదేమో అవును. స్వర్గం అయింది. కిందేమో భూమి అయింది. మధ్యాకాశం అయింది. కానీ హ్మ్. కొన్ని చోట్ల ఫస్ట్ మనకి ఈ గుడ్డులో నుంచి హ్మ్. సూర్యుడు పుట్టినట్టుగా కనపడుతుంది. ఓకే. రైట్ అండి? ఓకే. ఓకే. హ్మ్. అంతటా దివ్యమగు ఆ అండము 2 ముక్కలాయెను. హ్మ్. అతడు అన్ని దిక్కులను శాశ్వతమగు అండము నడుమ ఆకాశమును నిర్మించెను. హ్మ్. దాని మావిని ఆశ్రయించి ఆహ్, లోపలి వైపున పర్వతములు ఇక ఇవన్నీ చాలా ఎలా ఉంటాయండి సార్. పర్వతాలు, నదులు, సముద్రాలు ఇగ అవన్నీ ఎట్లా పుట్టినాయి? ఈ హ్మ్. మృత సముద్రం ఎట్లా వచ్చింది? అది హ్మ్. నెయ్యి అవి ఇవి ఇవన్నీ ఉంటాయి ఇందులో. ఇప్పుడు ఓకే. మనది ఆ టాపిక్ కాదు కాబట్టి లెట్ అస్ జస్ట్ ముందుకెళ్ళిపోదాం. ఇది ఇంకొక వర్షన్ మత్స్య పురాణంలోనే ఇది హ్మ్. ఆర్ష భారతి ట్రస్ట్ వాళ్ళు ఉంటారు గదా! ఓకే. ఆహ్, ఓకే. ఆ వర్షన్ అండి అది. ఇది. ఓకే. ఆ! హ్మ్. ఇక్కడ చూడండి. అందు బి అందు బీజమును అందు హ్మ్. బీజమును సృష్టించెను. హ్మ్. అది సువర్ణ రజతమైన అండమయ్యెను. అది హ్మ్. 10,000 సూర్యుల ప్రభ కలిగి ఉండెను. అది హ్మ్. పుట్టుకకు 1000 సంవత్సరములు పుట్టెను. హ్మ్. ఓకే. మహా తేజస్వియగు ఆ స్వయంభువు హ్మ్. నెక్స్ట్ కింద హ్మ్. స్వయ స్వయంభువు విచిత్ర మహిమ గలవాడు. కావున హ్మ్. తాను సృష్టించిన దాని యందు దానే ప్రవేశించెను. అట్లు హ్మ్. సర్వవ్యాపియగుటచే అతనికి విష్ణువు అను నామము సార్థకమయ్యెను. అంటే హ్మ్. హి ఈస్ బోత్ విష్ణు అండ్ బ్రహ్మ ఆర్ వన్ అని చెప్తున్నారిక్కడ. ఇద్దరు ఒకటే. ఓకే. హ్మ్. ఆ! హ్మ్. ఒకళ్ళే అని చెప్తున్నారండి. నెక్స్ట్ హ్మ్. అండి. ఇంకొక ఇప్పటికి అర డజన్ అయినియా? అయ్యాయండి. కూర్మ ఆడది పురాణం. గుడ్లే. ఆ! కూర్మ ఇది పురాణం. ఇది కూర్మ మహాపురాణం. ఇది హ్మ్. అనువాదం చేసిన వాళ్ళు సార్ కేవి సుందరాచార్యులు వారు. ఈ హ్మ్. ఈ బుక్ ప్రచురణ చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం వారండి. మా ఓకే. సొంతయి ఏమి గాదు. క్రైస్తవులు హ్మ్. ముద్రించి ఏదో చూపిస్తున్నారు అని అనడానికి. హ్మ్. ఎందుకంటే కామెంట్స్ చేయడం ఏముందండి ఊరికే అనేస్తే ఏమన్నా అట్లా పడుంటదని జెప్పి మీకు క్రైస్తవులు పీడీఎఫ్ చూపిస్తారు. ఏందో సొంతగా క్రియేట్ చేసి అని మాట్లాడుతుంటారు. మాకేం పట్టింది సార్. హ్మ్. మాకెందుకు అబద్ధాలు చెప్పే అవసరం లేదండి. హ్మ్. ఉన్నాయి చూపిస్తున్నాము. నమ్మితే డ డ డ నమ్మండి. డైరెక్ట్‌గా పుస్తకాలే. ఇంకేం అవసరం లేదు మాకు. ఆ! హ్మ్. ఓకే. మనమే సొంతంగా ఏం చెప్పలేదు. ఉన్నదేగా చదివింది ఇప్పటిదాకా సార్. ఓకే. అవును. ఇగో 2019లో ప్రింట్ అయింది ప్రచురణ. జస్ట్ 2 ఇయర్సే అయిందిది. తిరుమల తిరుపతి దేవస్థానం. రైట్. హ్మ్. ఇప్పుడు కూడా చూడండి. హ్మ్. విశేషాల నుండి జలములోని హ్మ్. బుడగల వలె హ్మ్. నీటిలోనే ఉండి పెద్ద అండము, బ్రహ్మాండము ఒకేసారి పుట్టింది. ఓకే. హ్మ్. ఉందా అక్కడ సార్? ఉంది. క్లియర్‌గుంది. బ్రహ్మాండం పుట్టిందని ఉంది క్లియర్‌గా. బృహద అండంలో బృహద అండం బృహద మీన్స్ ఐ మీన్ ఇక్కడ కూడా గోల్డే. ఓకే. గోల్డ్. ఓకే. ఆ బృహద హ్మ్. అండంలో సృష్టి హ్మ్. స్వరూపమైన హ్మ్. కార్యకరణ సిద్ధి పరమమేష్టికి ఏర్పడినది. హ్మ్. ప్రాకృత అండంలో అంటే ఏదైతే ప్రకృతి పంచభూతాలు తయారు చేసినాయో అందుకనే ఇక్కడ ప్రాకృత అండం అంటున్నారు. ప్రాకృత ఓహ్! అండంలో బ్రహ్మ సంజ్ఞ గల క్షేత్రజుడు హ్మ్. ప్రపంచ రూపముగా విస్తారము చెందినాడు. అనగా వృద్ధి చెందినాడు. సరే నెక్స్ట్ హ్మ్. పేజ్‌లోకెళ్దాం సార్. హ్మ్. ఇదే ఉంటది మొత్తం. ఓకే. ఆ! బ్రహ్మాండానికి వెలుపల హ్మ్. బ్రహ్మాండానికి వెలుపల తనకంటే 10 రెట్లుగా అధికంగా జలం ఆవరించి ఉంటుంది. జలం హ్మ్. బయటకు 10 రెట్లు తేజస్సు ఆవరించింది. హ్మ్. తేజస్సు బయట పదింతలు వాయువు ఆవరించింది. హ్మ్. ఈ విధంగా వాయువు ఆకాశంతో
అవృతమైంది. ఉమ్, ఆకాశం భూతాది అహంకారంతో ఆవరింపనైనది. సో ఓకే ఇదంతా ఎక్స్ప్లెనేషన్. ఇందాక మనం మత్స్య పురాణంలో కూడా చెప్పాను నేను, ఇవంతా ఓకే ఎక్స్ప్లెనేషన్స్ అవసరం లేదని. ఇది ఇంపార్టెంట్ అండి. ఇక్కడ 47th శ్లోకం యొక్క తాత్పర్యం, ఓ ఉమ్, బ్రాహ్మణులారా. ఉమ్, సార్, ఓకే బ్రాహ్మణులకు చెప్తున్నాడు ఇది. ఓకే ఓ బ్రాహ్మణులారా. ఓకే మనకు కాదు సార్. మనకు కాదు బ్రాహ్మణులు కానీ వెంకట జగన్ గారికి ఇది. ఆ, ఏం ఓకే చెప్తున్నారు సార్? ఓ బ్రాహ్మణులారా. ఓ బ్రాహ్మణులారా, ఈ ఉమ్, విషయంలో ఇంత మాత్రమే చెప్పవచ్చు. ఈ ఉమ్, మాయ మిక్కిలి గహనమైనది. ఉమ్, బీజ రూపంతో నేను వర్ణించినదంతా ప్రధానము, అనగా ప్రకృతి కార్యము. ఇక్కడ దేవుడే చెప్తున్నాడండి. ఉమ్, అంటే దేవుడిగా భావిస్తున్న ఎవరైతే ఉన్నారో ఆయనే ఉమ్, సొంతగా చెప్తున్నాడు. ఉమ్, ఇదే, దిస్ ఈస్ ద ట్రూత్. ఈ ఉమ్, విషయంలో ఇంత మాత్రమే చెప్పొచ్చు. ఈ మాయ మిక్కిలి ఉమ్. గహనమైనది. బీజ రూపంతో నేను వర్ణించినదంతా ప్రధానము. అది ఫస్ట్ స్టేజ్. యా, సెకండ్ స్టేజ్ ఏం ఓ, చెప్తున్నాడు చూడండి. ప్రధానము సెకండ్ స్టేజ్. ఇది శ్లోకం అండి. ఈ చూపించండి శ్లోకము శ్లోకం ఒకసారి చూపించండి. చూడు ఆ, ఇక్కడ హిరణ్య. లాస్ట్ లైన్ చదువుతున్నా. హిరణ్య గర్భో భగవాన్ బ్రహ్మ వై కనకా కనకాండజహ. కనక ఉమ్, అండజహ. ఉమ్, కనకమైన, కనకం అంటే అండము. గోల్డ్, అండ అంటే గుడ్డు, జహ ఓకే అంటే ఆ పుట్టటం అన్నమాట. ఓకే ఓకే ఓకే. కనకాండజహ, ఉమ్, బంగారు గుడ్డు నుంచి పుట్టినవాడు ఉమ్, హిరణ్య గర్భుడు. చూడండి సార్, ఓకే. నెక్స్ట్ కింద కూర్మ మహాపురాణం పూర్వార్థం. దాని ఇక్కడ 44 పేజ్ లో దీని అర్థం ఉంది. ఈ మాయ మరేదో కాదు, ప్రజాపతి పరమమూర్తియే. ఉమ్, ఇది వేదాల అభిమతం. వేదాల్లో ఏదైతే రాసి ఉందో, ఋగ్వేదం 10వ అదే. మండలం 121వ సూక్తం 1, ఓకే 2 మంత్రాల ఒక అర్థం ఏదైతే ఉందో, ఉమ్, ఈ మాయ మరేదో కాదు, ప్రజాపతి పరామూర్తియే. ఇది ఉమ్. వేదాల అభిమతం. అంటే ఋగ్వేదం 10వ మండలం. వేదాల నుంచి ఋగ్వే తీసుకున్నట్టు ఉంది. వేదాల నుంచి మేము తీసుకున్నాం అనే కాన్సెప్ట్ అనమాట ఇది యాక్చువల్లీ. వేదాల్లో ఉన్నదానికి అర్థం ఇదని చెప్తున్నారు. ఓకే వెంకట ఓకే చాగంటి గారు చెప్పిన ఆత్మ కరేపాక్ స్టోరీ కాదు. ఓకే రైట్ అండి. ఇది ఓకే వేదాల అభిమతం. ఓకే. 7 లోకాలతో కూడిన ఈ బ్రహ్మాండం అంతా ఉమ్, పరమేష్టి రెండవ శరీరం. హిరణ్య ఉమ్, గర్భుడైన భగవంతుడు, ఉమ్, హిరణ్య గర్భుడనే బ్రహ్మ ఉమ్. బంగారపు అండం నుంచి జన్మించాడు. ఫ్రమ్ ద గోల్డెన్ ఎగ్. మనల్ని ఎస్ చూపించండి సార్. ఎస్ ఎస్. ఇక్కడ ఇక్కడ ఒక డౌట్ ఉందండి నాకు. ఏంటంటే ఈ పురాణాలకి వేదాలకి లింక్ ఉంది. ఇక్కడ మాత్రం లింక్ ఉంది. వీరేమంటారంటే మాకు ప్రామాణికం వేదాలు మాత్రమే, వేదాలు ఉపనిషత్తులు భగవద్గీత ఇదే పట్టుకున్నారు చాలా మంది. అందులో ఈ వెంకట చాగంటి గారు కూడా ఉన్నారేమో అని డౌట్ నాకు. అంటే ఈ వెంకట చాగంటి గారు ఏంటంటే ఓన్లీ వేదాలు అంటారు. ఈయన ఓన్లీ వేదాలు అంటారు. నాకు ప్రశ్న ఉందండి. ఏంటంటే ప్రజెంట్ ఉన్న సమాజంలో, హైందవ సమాజంలో వేదాల్లో ఉన్న దేవుళ్ళు ఎవరైనా ఆరాధింపబడుతున్నారా? ఒక పాయింట్. వెంకట చాగంటి గారు నాకు చెప్పాలి ఈ విషయం. ప్రజెంట్ ఉన్న వేదాల్లో ఉన్న దేవుళ్ళు ప్రజెంట్ ఉన్న సమాజంలో ఆరాధింపబడుతున్నారా? మన కాలానికి వేదాలు ఎంతవరకు పనికొస్తున్నాయి? నాకు తెలిసి పురాణాలు 18 పురాణాల్లో ఉన్న దేవుళ్ళు దేవతలు కనబడుతూ ఉంటారు మనకి. గుళ్ళలో కనబడతారు, వారు హైందవ సమాజంలో కనబడతారు. అంతేకాకుండా ఈ పురాణాల్లో ఉన్న ఆచారాలు, ముఖ్యంగా ఆచారాలు, ఒక గృహప్రవేశం కానివ్వండి, ఒక పెళ్ళిళ్ళు కానివ్వండి, పూజా పునస్కారాలు కానివ్వండి, చాలా వ్రతాలు కానివ్వండి, జ్యోతిష శాస్త్రం కానివ్వండి, రకరకాలుగా ఉంటాయి కదా, వాళ్ళ ఆచారాలు ఉంటాయి కదా. అవి కూడాను వీరు ఏం చేస్తారంటే ఈ పురాణాల్లో నుంచి నాకు కనబడుతున్నాయి తప్ప వేదాల్లో నుంచి అసలు కనబడట్లేదు కదా. అసలు వేదాలు ఎందుకండి మరి ఆటప్పుడు మన కాలానికి ఉపయోగపడతాయి అసలు అవి? మరి వారేమో పురాణాలని కాదంటారు. పురాణాలు ఏం చెప్తున్నాయంటే వేదాల నుంచి తీసుకున్నాం మేము, ఆ గుడ్డు కోసం వేదాల నుంచి తీసుకున్నాం అంటున్నారు. మరి ఇక్కడ కూర్మ పురాణంలో మరి మీరేమంటారండి అనిల్ గారు? మరి ఇలా ఈ విధంగా జనాల్ని ఏం చేస్తున్నారంటే వేదాలని కొందరు,
లేదు పురాణాలే మాకు ఇంపార్టెంట్ అండి మరికొందరు. తీరా చూస్తే సమాజంలో ఎటు చూసినా సరే పురాణాల్లో ఉన్నవే కనబడుతుంటాయి మనకి. ఒక శివుడి దగ్గరికెళ్ళామనుకోండి, శివ పురాణంకి సంబంధించినవన్నీ కనబడుతుంటాయి అక్కడ. పూజా విధానం కానివ్వండి. ఒక విష్ణు ఆలయంకెళ్తే విష్ణుకు సంబంధించిన పూజా విధానం కనబడుతుంటది సమాజం. అంటే మరి వేదాలు ఈ రోజుల్లో అసలు ఆ దేవుళ్ళు ఆరాధించలేనప్పుడు ఈళ్ళు వేదాశ్రవాలని పెట్టి అవే మాకు ప్రమాణం, అవే మాకు పునాది. మేము యజ్ఞాలు చేస్తాం. యజ్ఞాల ద్వారా మేము తుఫాన్లు ఆపుతాం, కరోనాలు ఆపుతాం, అలాగే పొల్యూషన్ తగ్గిస్తాం అనడం ఎంతవరకు కరెక్టు? అసలు వేదాలు ఈ సమాజానికి ఎంతవరకు ఉపయోగపడతాయి అసలు? మీరేమంటారు కామెంట్‌లో చెప్పండి బ్రదర్? నాకు ఒక 5 మినిట్స్ పడుతుంది. వీక్షిస్తున్న వీక్షకులందరూ కూడా చాలా జాగ్రత్తగా వినాలండి. హ్మ్. నేనేదో పెద్ద జ్ఞానిని అని నేను చెప్పట్లేదు. నేను చదివింది, నేను గమనించింది, నేను చేసిన రీసెర్చ్‌లో నాకు అర్థమైంది. వేదాల్లో ఉన్నవి ఋషుల మంత్రాలు. ఋషులు ఏవైతే మంత్రాలు చెప్పారో యజ్ఞాలు, యాగాలు, వాళ్ళ పూజలు, పునస్కారాలు ఇవి చేసేటప్పుడు ప్రతి దానికి ఒక మంత్రం ఉంటుంది. ప్రతి దానికి ఇప్పుడు నేను ఒక చిన్న పుల్ల తీసుకొని ఆ పుల్లని నేను నెయ్యిలోకి ఇట్లా అని ఆ నెయ్యి ఇట్లా పుల్లకు కూడా మంత్రం ఉంటుంది. రైట్ అండి. సో ఈ వేదాలు అనేవి ఇవన్నీ మంత్రాలు. ఈ యజ్ఞ యాగాదులు ఎలా చేయాలి అని చెప్పి ఒక కెనన్ లాంటిది అనమాట. ఇట్ ఈస్ లైక్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్. ఇందులో డౌట్స్ వస్తాయి. ఎవరికి? వేదాలు చదువుతున్న ఆ స్టూడెంట్స్ కి డౌట్స్ వస్తాయి. డౌట్స్ వచ్చినప్పుడు వాళ్ళ గురువు గారు అన్నారు ఉప నిషద్ అన్నారు. ఉప మీన్స్ బ్రింగ్, నిషద్ ఐ విల్ కిల్ ఇట్, నేను దాన్ని చంపేస్తా. ఏంటి? కమ్ విత్ డౌట్, ఐ విల్ కిల్ యువర్ డౌట్. నీ సందేహాలతో రా, నీ సందేహాలు నేను క్లియర్ చేస్తా. దాన్నే ఉపనిషత్ అంటే ఉపనిషత్. ఉపనిషత్తులు అందులో 2 రకాలు. ఇట్ ఈస్ ఫర్దర్ డివైడెడ్ ఇంటూ 2. ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2. అరణ్యకాలు, బ్రాహ్మణాలు. అరణ్యకాలు అంటే ఏదైతే ఋషులు మునులు వీళ్ళు అరణ్యాల్లో కూర్చొని ఏవేవైతే అంటే బాహ్య ప్రపంచం ఎదురుగా చేయకుండా వీళ్ళు ఏదైతే వీళ్ళ సాల్వేషన్ కోసం, వీళ్ళ నిత్య జీవనం కోసం, లేకపోతే లోక కళ్యాణం కోసం ఏదైతే యజ్ఞాలు యాగాలు చేస్తారో ఆ యజ్ఞ యాగాదుల డౌట్స్ అన్ని అరణ్యకాలంలో ఉంటాయి. ఆ అంటే వేదాలకు సంబంధించింది. ఇప్పుడు గురుగారు మీరు 6వ మండలంలో సోయన్స్ సూక్తం చెప్పారు, అది నాకు అర్థం కాలేదు, ఇదేంటి అని అడిగినప్పుడు దాని ఆన్సర్ ఇస్తారు. సో డౌట్, ఆన్సర్, కౌంటర్ క్వశ్చన్, కౌంటర్ ఆన్సర్, ఇలా ఇవన్నీ ఉపనిషత్తులో ఉంటాయి. మళ్ళీ అరణ్యకాల గురించి చెప్పాను. బ్రాహ్మణాలు అంటే ఏంటంటే సమాజంలో ఏవైతే యజ్ఞయాగాలు చేస్తారో యజమానుల దగ్గర, రాజుల దగ్గర, లేకపోతే కొంతమంది ప్రజల దగ్గర అవన్నిటికీ డౌట్స్ స్టూడెంట్స్ కి వచ్చినప్పుడు ఆ డౌట్స్ అన్ని అడిగినప్పుడు ఆ డౌట్స్ క్లియర్ చేసే వాటిని బ్రాహ్మణాలు అంటారండి. ఈ అరణ్యకాలు బ్రాహ్మణాలు కలిపితే ఉపనిషత్తులు అవుతుంది. అంటే ఈ వేదాల యొక్క సమ్మరీ, వేదాల యొక్క కామెంటరీ, దీన్ని మనం ఉపనిషత్తులుగా మనం అనుకోవచ్చు. సో ఈ ఉపనిషత్తులు ఏవైతే ఉన్నాయో వాటి సమ్మరీ ఈజ్ భగవద్గీత. సో దే ఆర్ వేదాస్, ఉపనిషత్ అండ్ భగవద్గీత, దే ఆర్ క్లోజ్లీ రిలేటెడ్. ఇవన్నీ క్లోజ్లీ రిలేటెడ్. మీరు కామెంటరీస్ చదివితే భగవద్గీతకి ఈ ఉపనిషత్తులో ఇక్కడ దీని మీనింగ్ ఉంటుంది, ఈ ఉపనిషత్తులో ఇక్కడ మీనింగ్ ఉంటుంది అని మనకు ఉంటుంది. ఈ పురాణాలు అనేది ప్రజలకి ఈ పురాణాలు ఏంటంటే ఈ వేదాల్లో ఏదైతే పడ్డాయో వాటిల్ని ప్రజలకి అర్థమయ్యేటట్టుగా, ఈజీగా అర్థమయ్యేటట్టుగా ఒక కథా రూపంలో చెప్పారు. పాయింట్ అదే. హిరణ్య గర్భ అన్నారు. వేదంలో మనకు అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఉండదు. ఎక్స్ప్లెనేషన్ ఎక్కడ దొరుకుతుంది? పురాణాల్లో ఉంటుంది. సో దీస్ ఆర్ ఆల్ ఇంటర్ రిలేటెడ్. కానీ మళ్ళీ ఇప్పుడు ఒక జీవన విధానం కావాలన్నా, ఒక జీవన విధానం కావాలంటే దేవుడు ఎవరు, పండగలు, పబ్బాలు, వ్రతాలు, లేకపోతే ఈ జాతరలు, అవి ఇవి, లేక వాట్ ఎవర్, ఇవన్నీ మనకి పురాణాల్లోనే దొరుకుతాయి, వేదాల్లో దొరకవు. అంటే పురాణాలు సృష్టింపబడ్డాయి అనమాట. అంటే వేదాలని కాపాడుకోవడానికి పురాణాలు సృష్టింపబడ్డాయి అంటారా మీరు? That may be anything. కానీ when it comes to debate, when it comes to questioning, when it comes to the academic studies and logical questioning, వీళ్ళు ఏమంటారంటే మేము వేదాలు మాత్రమే మేము తీసుకుంటాము, మేము పురాణాల జోలికి రావంటారు. ఎందుకు? కానీ జీవన విధానం అంతా పురాణాల్లో రాసున్నదే కదా ఫాలో అవుతున్నారు.
ఉమ్. జీవన విధానం అంతా కూడా ప్రజెంట్ అంతా సమాజంలో హైందూ సమాజం అంతా చూస్తుంది ఏంటంటే చేస్తుంది అంతా పురాణంలోనే. ఉమ్, విషయం ఏంటంటే పురాణాలు ఏముందో వాళ్ళకి తెలీదు, కానీ ఉమ్. పురాణంలో ఉన్నవి చేయిస్తున్నారు అంతే, చెప్పకుండా ఇప్పుడు చేయిస్తున్నారు. ఇప్పుడు లైక్ లక్ష్మీ సహస్రనామం, లలిత సహస్రనామం, విష్ణు సహస్రనామం, ఇలాంటివన్నీ కూడా పురాణాల్లో దొరుకుతున్నాయి మనకి. ఓకే. మరి శ్రీ వెంకటేశ్వర స్వామి గారి గురించి తెలుసుకోవాలంటే స్కాంద పురాణంలో మనకి వెంకటాచల మహత్యం అని ఉంటుంది. సో ఇవన్నీ ఎవ్రీథింగ్ ఈస్ రిటర్న్ ఇన్ పురాణాస్. కానీ వెన్ ఇట్ కమ్స్ టు యునో ఎక్స్చేంజింగ్ ద థాట్స్, వాళ్ళు రారు. వాళ్ళు ఏమంటారండి, మా వేదం మాత్రం అంటారు. నో, అలా కాదండి. ఇప్పుడు అందుకనే వాంగ్మయము ఇప్పుడు వాంగ్మయం అంటే పారిపోతున్నారు. అందుకే వాంగ్మయం ఎప్పుడైతే ఆ పదం వాడామో దాన్ని ఎస్కేపింగ్ అనమాట. ఇప్పుడు సమాజంలో జరుగుతుంది పురాణాలు యాక్చువల్లీ. మరి దాని మీద ప్రశ్నించకుండా మనం వేదాల్లో అది సమాజానికి ఏమాత్రం కూడా అసలు ప్రజెంట్ ఆ దేవుళ్ళు కానీ ఆ అందులో ఉన్నవారు కానీ సృష్టికర్తలకు మనం చూపించారు. ఒక 8 మంది సృష్టికర్తలు చూపించారు, వాళ్ళు ఎవ్వరూ ఇప్పుడు కనబడటం లేదు. మరి అదెందుకు మీరు క్వశ్చన్ కి ఆన్సర్ అది పెట్టుకొని మరి ఈ పురాణాల సంగతి వద్దంటారేంటి? కనెక్షన్ ఉన్నా సరే. లెట్ us leave this to them. ఓకే. మేబీ వాళ్ళకి కొంచెం ప్రాబ్లమాటిక్ గా ఉంటే ఇంకా మనం ఏం చేయలేం. మనం ఏం ఇప్పుడు గుర్రాన్ని మనం నీళ్లు తాగించలేం కదా సార్. ఓకే 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 అంటే మొత్తానికి గుడ్డు లేదనడం అంటే వేదాల్లో గుడ్డు లేదు అంటే పురాణం ఉంది కదా, మరి పురాణాలు ఏం చెప్తున్నాయి? వేదాల్లో తీసుకున్నాం అని చెప్తున్నాయి. ఈ పాయింట్లు ఏం చెప్పకుండా మంత్రాలకు అర్థాలు, ఛందస్సు, అది ఇది అంటే ఇసంటి సంస్కృతం మీకు రాదు, అసలు సంస్కృతం లిపే లేదని మేము అంటుంటే ఇక మరి సంస్కృతం మీకు రాదు అని చెప్పి దాని మీద నెపం పెట్టి అసలు విషయాన్ని ట్రాక్ తప్పిస్తున్నారు అనిపిస్తుంది నాకైతే. గమనించాలి మనం అడిగిన ప్రశ్నలు చెప్పకుండా. ఇప్పుడు మనం ఋగ్వేదం 10వ మండలం 121వ సూక్తంలోని 1-2 మంత్రాల యొక్క తాత్పర్యం ఇంగ్లీష్ లో చదివి ఇక్కడ హిరణ్య గర్భ అంటే గోల్డెన్ ఎగ్ అని నేను చెప్పాను. అంటే ఏమి రీసెర్చ్ చేయకుండానే నేను గోల్డెన్ ఎగ్ అని చెప్పేస్తానా? చేసే కదా చెప్తాం. ఇప్పుడు నాకు భయం ఉంటది కదా సార్, నాకు భయం ఉంటదా? అరే రేపటి రోజున క్రిటిసిజం వస్తుంది, ప్రజలు చూస్తున్నారు, వాళ్ళు కూడా రీసెర్చ్ చేస్తారు, నేను తప్పు చెప్తే వాళ్ళు నన్ను క్షమించరు, ప్రజలకి ఎప్పుడు అబద్ధం చెప్పకూడదు అని. సో మన రీసెర్చ్ అనేది మనం ఒకటి చేసుకొని ఒక విషయాన్ని మనం క్లెయిమ్ చేస్తామే కానీ నోటికి వచ్చింది ఎందుకు మాట్లాడతాం? అంతే అంతే అంతే. మన నోటికొచ్చి ఎప్పుడు మాట్లాడమండి. అసలు క్రైస్తవుడు ఎప్పుడు అలా చేయడు. ఉన్నది ఉన్నట్టుగా సబ్జెక్ట్ పరంగా పుస్తకాలు చూపించి చెప్తాం. మళ్ళీ ఆ అక్షరానికి ఇదేంటి, ఛందస్సు ఏంటి, అది కాదు. పాయింట్కి రండి, పాయింట్కి వచ్చి విషయం తేల్చండి. సమాజం ముందు పబ్లిక్ చూస్తున్నారు, సమాజం చూస్తున్నారు, వాళ్ళకి నిజాలు చెప్పండి. అసలు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న దేవుళ్ళు పురాణాల దేవుళ్ళా, వేదాల దేవుళ్ళా? ముందు చెప్పండి, క్లియర్ చేయండి నా డౌట్ ఏంటంటే అంటే ఇంకా క్లియర్ గా అడగడం అంటే ఏంటంటే వేదాల్లో దేవుడు అంటే ఇంద్రుడు, సూర్యుడు, వాయువు, అగ్ని, వరుణుడు, బ్రాహ్మణస్పతి, హిరణ్య గర్భుడు, అజుడు, విశ్వకర్మ, త్వష్ట, ఇట్లాంటి వీళ్ళందరూ సృష్టికర్తలే. ఓకే. దాతర్ అని ఇంకొక ఆయన ఉంటాడు, వీళ్ళందరూ. సో వాళ్ళందరికీ ఇప్పుడు గుళ్ళు లేవు కదా. గుళ్ళు లేవు, మరి అది ఎందుకు లేవు అసలు? ఇప్పుడు గుడులు ఉన్నది దశావతారాల్లోని శ్రీ మహావిష్ణు వారి దశావతారాలుకి సంబంధించిన మందిరాలే గాని, మరి ఈ శివుడు మందిరాలే గాని, అమ్మవారి మందిరాలే గాని, శ్రీరాముల వారు, శ్రీకృష్ణుడు, వీళ్ళ మందిరాలే మనకు కనపడుతున్నాయి. వీళ్ళు వేదాల్లో లేరు కదా అనేది మన పాయింట్. అదే రైట్. మనం నెక్స్ట్ కంటిన్యూ చేద్దామండి. ఓకే. ఇప్పుడు మనం గూగుల్లోకి వెళ్ళిపోదాం. గూగుల్లో హిరణ్య గర్భ అని మీరు ఇప్పుడు నేను ఒక నిమిషం వెయిట్ చేస్తాను, ఈ ప్రోగ్రామ్ పాజ్ చేసుకోండి, మీరు గూగుల్లోకి వెళ్ళండి, హిరణ్య గర్భ అని టైప్ చేయండి, ఏమొస్తుందో చూడండి. గోల్డెన్ వూంబ్, ఎగ్. కామెంట్స్ లో తెలియజేయండి, దయచేసి కామెంట్స్ లో తెలియజేయండి ఎవరైనా. హిరణ్య గర్భ, సాంస్క్రిట్ హిరణ్య గర్భ, లిటరలీ ద గోల్డెన్ ఊంబ్ ఆర్ గోల్డెన్ ఎగ్. అండము, బ్రహ్మాండము. హిరణ్య గర్భ అంటే అండము, ఒక గోల్డ్, ప్రకృతి తయారు చేసిన ఒక బంగారంతో, కనకముతో
తయారు చేయబడిన ఒక అండము. పోయిటికల్లీ ట్రాన్స్లేటెడ్ యాజ్ యూనివర్సల్ వూంబ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ క్రియేషన్ ఆఫ్ యూనివర్స్ ఆర్ ద మేనిఫెస్టెడ్ కాస్మోస్ ఇన్ వేదిక్ ఫిలాసఫీ. వేదాల యొక్క సిద్ధాంతము లేకపోతే వేదాంతము ఏదైతే ఉందో వాటిల్లో దాని అర్థం ఇది అని చెప్తున్నారు. యాజ్ వెల్ యాజ్ అన్ అవతార్ ఆఫ్ విష్ణు ఇన్ భాగవత పురాణం. మనం భాగవతం కూడా చదివాం కదండి. నారాయణుడు అనే పేరుతో శ్రీ మహావిష్ణువు వెళ్ళి ఆ బంగారు గుడ్డులో కూర్చుంటే ఆయన బొడ్డులో నుంచి ఒక తీగ, దానికి ఒక పద్మం రావటం, ఆ పద్మంలో మరి బ్రహ్మ పుట్టడం, ఇవన్నీ మనం ఇందాక చూసాం భాగవత పురాణం 3వ స్కందంలో. సో అదే మనకు గూగుల్ కూడా చెప్తుంది. మనం అంత దూరం వెళ్ళక్కర్లేదు, గూగుల్లో చూస్తే తెలిసిపోతుంది. సరే ఇది సరే, దీన్ని మేము ప్రూఫ్ గా తీసుకోం. గూగుల్ అంటే మొన్న వచ్చింది అంటారేమో. సరే, ఇప్పుడు ఈ గోల్డెన్ ఎగ్ అనేది డైరెక్ట్ గా వేదాల్లోకి ఎలా వచ్చింది అనేది చూద్దాం. ఇప్పుడు ఈజిప్షియన్ మైథాలజీ అనేది కూడా ఒకటి ఉంది. ఈజిప్షియన్ మైథాలజీ, ఐగుప్తియులు. ఈజిప్షియన్ మైథాలజీలో మనకి ఇక్కడ మధ్యలో ఏదో గుడ్డులాగా కనపడుతుంది చూడండి. ఈజిప్ట్ దేవుళ్ళకి ఒక ముఖ్యమైన దేవుడు రా. ఆ దేవుడి పేరు రా అంటే సూర్యుడు అని. ఇందాక మనం ప్రేక్షకులు నోట్ దిస్ పాయింట్ అని అన్నాను. గుడ్డులో నుంచి సూర్యుడు ఉదయించను అని ఉంది, సూర్యుడు పుట్టెను. ఇప్పుడు ఈ ఈజిప్షియన్ మైథాలజీలో ఏముందో చూద్దాం. ఈజిప్షియన్ మైథాలజీలో రైట్ అండి, దేర్ ఆర్ సెవరల్ క్రియేషన్ స్టోరీస్. అంటే సృష్టి యొక్క కథలు చాలా ఉన్నాయి ఫ్రమ్ ఈజిప్షియన్ మైథాలజీ. వన్ ఆఫ్ ద మిత్ ఈజ్ అబౌట్ ద ఆగ్దాద్ అంటారు. It was a state of world. It was a state of the world before the gods were created. దేవుళ్ళు అనే ప్రతి వాళ్ళందరూ క్రియేట్ చేయకన్నా ముందు ఉన్న ఆగ్దాద్ అనే స్టోరీ. One of the forms of Agdad was the cosmic egg. ఎగ్ ఉంది. ఓకే, అంటే కాపీ పేస్ట్ అనమాట. అక్కడ నుంచి అంటే ఈజిప్ట్ నుంచి కాపీ కొట్టారు అనమాట వేదాల్లోకి. అది పాయింట్, అది క్యాచ్ చేయాలి పాయింట్ అక్కడ. ఓకే, ప్రేక్షకులు చాలా తెలివైన వారు సార్, తెలియని వారు. అంటే అక్కడ నుంచి కాపీ పేస్ట్ చేసుకుని ఎన్ని కథలన్నీ ఇక్కడ తీసుకొచ్చారండి. అయితే forms of Agdad was the cosmic egg wherein all the deities and spirits were born in the stage in the stage called the first occasion. రైట్ అండి. తర్వాత ఇక్కడ చూడండి, సన్ గాడ్ రా. ఇందాక చెప్పాను కదా మనం మత్స్య పురాణాలు కూడా చూసాం. The first occasion sun god Ra hatched from the egg bringing all life with him. సూర్యుడు కూడా ఈ గుడ్డులో నుంచే పుట్టినట్టుగా మనకి సేమ్ అండి. ఈజిప్షియన్ మైథాలజీ నుంచి వీళ్ళు కాపీ కొట్టారు అని అర్థమైపోతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు గ్రీక్ మైథాలజీలోకి వెళ్దాం. ఓకే, గ్రీక్. ఓకే, దాన్ని ఆర్ఫిక్ ఎగ్ అంటారు గ్రీక్ లో. ఓకే ఓకే, రైట్. ఓకే, అంటే గ్రీక్ దేవుడు ఒక దేవుడు ఉన్నాడు, ఆయన పేరు ఆర్ఫియస్ అండి. ఆర్ఫియస్ గాడ్. ఓకే, ORPHEOUS ఆర్ఫియస్ అని. ఆర్ఫియస్ అనే దేవుడు ఆర్ఫిక్ ఎగ్ ఎలా చేశాడో చూద్దాం. ది ఆర్ఫిక్ ఎగ్ ఇస్ అన్ ఏన్షియంట్ గ్రీక్ ఆర్ఫిక్ ట్రెడిషన్ ఇన్ ద కాస్మిక్ ఎగ్ ఈస్ ద కాస్మిక్ ఎగ్. అంటే గ్రీక్ మైథాలజీ ఏదైతే ఉందో అందులో ఒక ట్రెడిషన్, ఆర్ఫిక్ ట్రెడిషన్ అనేవాళ్ళు ఇలా వాళ్ళ నమ్మకాలు ఉన్నాయి. కాస్మిక్ ఎగ్ అనేది ఫ్రమ్ విచ్ హ్యాచ్ ద ప్రిమార్డియల్ హెర్మాఫ్రోడిటిక్ డియటీ ఫేన్స్ అనే దేవి దేవతలు. వీళ్ళంతా వీళ్ళ లిస్ట్, వీళ్ళందరూ ఈ గుడ్డులో నుంచే గుడ్లో నుంచి మొత్తం వచ్చారు వీళ్ళందరూ. ఓకే ఓకే ఓకే, ఇదంతా ఒక గుడ్డు కథ అనమాట అయితే. ఓకే, హలో హలో ఎస్ సార్. కంటిన్యూ చేయండి. సారీ ఫర్ ద బ్రేక్, నేను చిన్న అంటే నెట్వర్క్ ప్రాబ్లం వచ్చింది. ఓకే, సో ఈ దేవతలందరూ వచ్చారు. కానీ హూ ఇన్ టర్న్ క్రియేటెడ్, ఇక్కడ వీళ్ళకి ఒక పాము ఉంటుందండి. హూ ఇన్ టర్న్ క్రియేటెడ్ ద అదర్ గాడ్స్. ద ఎగ్ ఈజ్ ఆఫ్టన్ depicted with the serpent like creature అనక్నే అంటే వాండ్ అరౌండ్ ఇట్. అంటే వీళ్ళు ఏమంటారంటే ఇప్పుడు ఆ బొమ్మను కరెక్ట్ చూపించండి, ఆ గుడ్డు మీద ఉన్న పాము. సో ఇవి స్టేజెస్ ఆఫ్
యూనివర్స్ అన్నమాట. ఇదొక స్టేజ్, అదొక స్టేజ్, దీనిపైన ఆ స్వర్గం, దీనిపైన ఆ స్వర్గం అనేది వాళ్ళ నమ్మకం. ఈ ఈ పాము ఎన్నైతే చుట్లు చుట్టుకుందో ప్రతి చుట్టూ ఒక్కొక్క స్టేజ్ అన్నమాట. పై స్వర్గం, కింద స్వర్గం, మధ్యలో స్వర్గం, భూమి పైన ఉన్న ఆకాశం, భూమి అలా. ఈ మధ్య లోకాలు అన్నమాట ఇవన్నీ కూడా. లోకాలు అనొచ్చా? అవునండి. ఓకే. రైట్. రైట్ సార్. నెక్స్ట్ వెళ్దాం సార్. ఇదిగోండి. ఇది సార్ మీరు కొంచెం జూమ్ చేయాలి సార్. కాస్మిక్ ఎగ్ ఇన్ ద వరల్డ్ మైథాలజీ, ద కాస్మిక్ ఎగ్ ఇన్ వరల్డ్ మైథాలజీ, ద బర్త్ ఆఫ్ డివైన్ క్రియేటర్. ఈ సృష్టికర్త అనే అతను గుడ్డులో నుంచి ఎలా పుట్టాడు అనే మైథాలజీ ఏదైతే ఉందో అది ప్రపంచం మొత్తం ఉండేది ఒకప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అంటే అది నిజమా అబద్ధమా అనేది సెకండరీ. కానీ ఇలా అందరూ కాపీ కొడుతున్నారు. అది 100% అబద్ధం. దేవుడు గుడ్డులోంచి పుట్టడం అనేది అసలు అది మైథాలజీ అది. మైథాలజీ. ఇక్కడ చూడండి, యూరినోమ్స్ ఎగ్ ఇది వచ్చేసి ప్లెగ్సిన్. కొంచెం జూమ్ చేయాలి సార్, నాకు కనపడట్లేదు. కాదు అంటే వెంకట చాగంటి గారు అందుకే గుడ్ లేదు అంటున్నారండి. అంటే మనం ఎన్ని చెప్తామేమో అని భయపడి. ఇప్పుడు చూడండి, యూరోనిమ్స్ ఎగ్, పెలాజియన్ మిత్, ఈ మైథాలజీ ఉంది. తర్వాత ఫిన్నిష్ మైథాలజీ అంటే ఫిన్లాండ్ కి చెందిన మైథాలజీ ప్రకారం ఒక బాతు గుడ్డు పెట్టింది ఫస్ట్. ఆ బాతు గుడ్డులో నుంచి వస్తాడు దేవుడు వాళ్ళ ఫిన్లాండ్ యొక్క మైథాలజీ ప్రకారం. తర్వాత పర్షియన్ మైథాలజీలో ఇందాక మనం గ్రీక్ చూసాం, ఆర్ఫిక్ ఎగ్. ఈ పర్షియాలో వీళ్ళు యాక్చువల్ గా పర్షియా అంటే మీకు అర్థమైపోయింది కదా, ఇరాన్, ఇరాక్. ఇరాన్ అండి, మొత్తం ఇరాన్. ఓకే. ఆజ్రా మాజ్దా అంటే అహురా మాజ్దా. ఈ అహురా మాజ్దా అనే ఇతను కూడా ఈ గుడ్డులో నుంచే వచ్చాడు. రైట్ అండి. అహురా మాజ్దా జొరాస్ట్రియనిజం లో ఉంది. ప్రేక్షకులు చాలా జాగ్రత్తగా విని అర్థం చేసుకోండి. ఈ అహురా మాజ్దా అనేది మరి ఈ వేదిక్ వరల్డ్ యొక్క ఈ వేదిక్ లిటరేచర్ తోటి చాలా దగ్గరగా ఉంటుంది. అవెస్టర్న్ లాంగ్వేజ్ లో రాసి ఉంటుంది అది. రైట్ అండి. తర్వాత స్లావిక్ మైథాలజీ, స్లావిక్ కంట్రీస్ ఉన్నాయి. రైట్ అండి. ఈ స్లావిక్ కంట్రీస్ లో కూడా రోజ్ వరల్డ్ ఎగ్ అని ఉంటుంది. రైట్ అండి. నెక్స్ట్ కింద మైథాలజీ, చైనీస్ కూడా ఇలాగే నమ్ముతారు, దేవుడు గుడ్డులో నుంచి వచ్చాడని. చైనీస్. రైట్ అండి. ద ఎగ్ ఆఫ్ రా అంటే సూర్యుడు గుడ్డులో నుంచి పుట్టినట్టు ఈజిప్షియన్ మైథాలజీలో మనం ఇందాక చూసాం. అంటే పాలినేషియా అనే దేశంలో వాళ్ళు కూడా పురాతన కాలంలో మరి ఇలాగే నమ్మేవారు, దేవుడు కూడా ఒక గుడ్డులో నుంచి వచ్చాడని. మనం గ్రీక్ ఆర్ఫిజం అంటే ఆర్ఫిక్ ఎగ్ గురించి చూసాం మనం. ఆర్ఫిక్ ఎగ్ గురించి మనం చూసేసాం, అయిపోయింది. తర్వాత హిందూ మైథాలజీ, ది గోల్డెన్ ఎగ్, హిరణ్యగర్భ. అంటే ఇక్కడ నా పాయింట్ ఒకటి చెప్పాలి బ్రదర్. హిందూ మైథాలజీ అంటే ఇలా ఉంది ఆల్రెడీ, వేదాల్లో అయితే ఖచ్చితంగా ఉంది. దాన్ని కప్పిపుచ్చటానికంటే ఒకవేళ మిగతా వాళ్ళతో పోల్చి మనల్ని కూడా కలిపేస్తారు అనే కాన్సెప్ట్ వీళ్ళు భయపడి అసలు ఎగ్గేలేదు అంటాడు ఆయన. ఎందుకంటే సైన్స్ కి విరుద్ధం కదా ఇది. అంటే సైన్స్ కి విరుద్ధం. బైబిల్లో మరి ఎగ్గ కోసం ఎక్కడ ఉండదు, అది సైన్స్ కి దగ్గరగా ఉంటది. దెబ్బైపోతాం అని చెప్పి ఆయన ఏమంటాడంటే అసలు ఎగ్గేలేదు అనేస్తారు ఒక మాటలో. కానీ ప్రపంచ దేశాలన్నిటిలో కూడా ఇదే కాన్సెప్ట్ ఉంది. ఇండియాలో కూడా గుడ్డు కాన్సెప్ట్ ఉంది. రైట్. ఓకే. ద అడ్యునోస్టాయ్ అంటే డోగోన్ మైథాలజీ. తర్వాత జాపనీస్ కూడా, నాట్ ఓన్లీ చైనీస్. నెక్స్ట్ ద ఎగ్ ఆఫ్ కేయాస్, జాపనీస్ మైథాలజీ. ఆ తర్వాత బంటు మైథాలజీ, ద ఎర్త్ అండ్ ద స్కై ఎగ్. ఫోటో చూడండి. ఈ గుడ్డు సొన ఏదైతే సొన కారిందో ఆ కారిన సొన నుంచి ఈ భూమి వచ్చిందని నమ్మకం వాళ్ళది. ఓకే. ద కాస్మిక్ ఎగ్ ఇన్ ద వరల్డ్ మైథాలజీ, అందులో ఇండియా కూడా ఉంది చూడండి. హిందూ మైథాలజీ కూడా ఉంది, గమనించాలి. ప్రేక్షకులు అందరూ బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే బ్రదర్, మనం చూపిస్తాను, అయిపోయింది కనుక ఇది. ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఈ వెంకట చాగంటి గారు మన ప్రోగ్రామ్ చూసిన తర్వాత ఈ హిరణ్య గర్భం కోసం మనం మాట్లాడిన తర్వాత ఆయనకు ఒక భయం పుట్టుకుందండి. ఏంటంటే గుడ్డు అని ఎప్పుడైతే మనం తీసుకొచ్చామో ఆటోమేటిక్గా సైన్స్ వ్యతిరేకం అయిపోద్ది. ఫస్ట్ పాయింట్, సైన్స్ దాన్ని అంగీకరించదు. ఇకపోతే ఎక్కడ చూసినా సరే ప్రపంచంలో గ్రీక్ అన్నారు, చైనా అన్నారు, జపాన్ అన్నారు, పర్షియా అన్నారు, గ్రీక్ అన్నారు.
రకరకాల మైథాలజీస్ లో పాటుగా హిందూ మైథాలజీ కూడా అక్కడ మనకు ఉంది పాయింట్. సో అలాగని మనం వాళ్ళు కలిపేస్తే వేదాలని ఆటోమేటిక్గా సైన్స్కి వ్యతిరేకం అయిపోతారు వాళ్ళు. ఆ విషయానికి భయపడి ఏం చేస్తున్నారంటే 2 ఎపిసోడ్స్ లో కూడా ఆయన మాట్లాడేది ఏంటంటే ఓన్లీ ఆ పర్టికులర్ శ్లోకానికి సంబంధించిన విషయాన్ని ఎత్తి చూపిస్తూ ఆ ఛందస్సు ఎప్పుడు చూస్తున్నారంటే వీళ్ళు మనం ఏమైనా ప్రశ్న అడిగాం అనుకోండి, మీకు సంస్కృతం రాదని తప్పించుకుంటారు ఫస్ట్. రెండోది ఏమంటారంటే స్వరము, ఛందస్సు, ఎవరు రాశారు అంటే ఋషి ఎవరు, దేవత ఎవరు, ఇవి అడుగుతారండి వీళ్ళు. అవెందుకని మాకు ఆ సౌండ్ ఏంటో లేకపోతే ఆ ఋషి ఏంటో అవన్నీ మాకెందుకు, పాయింట్కి రండి. విషయం ఏంటి అసలు, పాయింట్ అసలు ఆ విషయం ఏంటో తెలియకుండా ఆ ఛందస్సు ఏంటి, ఆ స్వరం ఎవరు, ఆ దేవత ఎవరు, ఇవన్నీ మాకెందుకు చెప్తారు పాయింట్ చెప్పకుండా. అంటే తప్పించుకునే వైఖరి తప్ప, జనాల్ని ఏంటంటే తప్పుద్రోవ పట్టించే వైఖరి తప్ప నిజం చెప్పాలనే వైఖరి మాత్రం లేదు. మనం చెప్పాం కదా, మరి ఎలా రియాక్ట్ అవుతారో చూద్దామండి. ప్రేక్షకులు అందరూ కూడా గమనించండి. వీళ్ళు తప్పుదోవ పట్టిస్తున్నారు. హిరణ్య గర్భం అంటే అక్కడ గుడ్డు కోసం చెప్పబడింది. ఎందుకంటే పురాణాలు అంతా కూడా గుడ్డు కోసం. మేము చాలా గుడ్లు మీకు చూపించాం ఈ రోజు, చాలా గుడ్లు చూపించినట్టున్నాం సార్. పై మాట చూపించాం, 4 పై మాట చూపించాం. అలాగే ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రతి మైథాలజీలో ఉన్న గుడ్లు కూడా మీకు చూపించాం, ఫొటోస్ తో సహా. వేదాల్లో కూడా ఈ ఉంది, గుడ్డు స్టోరీ ఉంది. ఈ గుడ్డు స్టోరీలో ప్రజాపతి కదా, ఈయన ప్రజాపతి దానికి సృష్టికర్త. ఎస్, అక్కడ సృష్టికర్త ప్రజాపతిగా కనబడుతున్నాడు. ఆ ప్రజాపతిని ఎవరు కూడా ఇప్పుడు ప్రజెంట్ ఆరాధించరు. పురాణంలో ఉన్న దేవుళ్ళు దేవతలను ఆరాధిస్తుంటారు. చెప్పండి. ఋగ్వేదం 10వ మండలం 82వ సూక్తంలో అది విశ్వకర్మ సూక్తం. ఓకే, గుడ్డుని తయారు చేసి విశ్వకర్మ ఆ గుడ్డుని తన ఛాతి మీద పెట్టుకున్నాడు అని కూడా ఉంటది. ఇంకా నేను కవర్ చేయలేదు, ఎందుకులే పోనండి అని. అన్ని కవర్ చేయాలి, అన్ని కవర్ చేస్తే తెలిసేది కదా. లేదు అంటే వీళ్ళు ఏమంటారంటే క్రైస్తవులు వాళ్ళకి ఏమీ తెలీదు, వాళ్ళకి జ్ఞానం లేదు, మూర్ఖులు అంటారు. క్రైస్తవుడు దేవుడికి ప్రార్థన చేసుకుంటాడు సార్. ఆ జ్ఞానం దేవుడే ఇస్తాడు. ఆ జ్ఞానం దేవుడు ఇచ్చినప్పుడు కాదని ఎదురు ఆడుటకును వీరు లేదని అనడానికి ఆ వాక్కుని దేవుడు ఇస్తాడు. ఎస్, కరెక్ట్. అది మనం నమ్ముతున్నాం కనుక ఖచ్చితంగా చూసిన బైబుల్ ఎంత కరెక్ట్ గా సైన్స్ కి. అందుకే అండి మేము ఇప్పటికీ ఛాలెంజ్ ఇస్తున్నాం, సమాజానికి ఛాలెంజ్ ఇస్తున్నాం అండి. ఇప్పటికీ మేము ఈ సమాజానికి ఇప్పుడే కాదు ఎప్పటికీ కూడా ఆ ఛాలెంజ్కి ఎవరు కూడా నిలబడలేరని మా ఉద్దేశం. మా ఉద్దేశాన్ని మీరు మార్చండి. లింగ్విస్టిక్ ఎవిడెన్స్, హిస్టారికల్ ఎవిడెన్స్, ఆర్కియాలజికల్ ఎవిడెన్స్, సైంటిఫిక్ ఎవిడెన్స్ నిలబడే ఏకైక పుస్తకం బైబిల్ మాత్రమే. ఇట్ ఇస్ ఓపెన్ ఛాలెంజ్. మేము ఎప్పటికీ అనిల్ గారు నేను ఎప్పటికీ నిలబడతాం దీని మీద. లింగ్విస్టిక్ ఎవిడెన్స్ ఉన్న గ్రంథం ఏది, హిస్టారికల్ ఎవిడెన్స్ ఉన్న గ్రంథం ఏది, ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ ఉన్న గ్రంథం ఏది, సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉన్న గ్రంథం ఏది తీసుకురండి. బైబిల్ మాత్రమే ఈ ఎవిడెన్స్ల మీద నిలబడే పుస్తకం. మిగతా ఏ పుస్తకాలు నిలబడవని మా నమ్మకం. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయండి. మీరు ఒమ్ము చేసి లేదు మా పుస్తకాలు కూడా నిలబడతాయి అని నిరూపించుకోండి. గుడ్డు కోసం తెలియజేయండి. ఫస్ట్ గుడ్డు కోసం చెప్పండి. గుడ్డు సైన్స్, గుడ్డు వర్సెస్ సైన్స్ నిరూపించుకోండి. ఒక పక్క గుడ్డు ఫోటో పెట్టండి, ఒక పక్క సైన్స్ పెట్టండి. పెట్టి మాకు ఫస్ట్ అది తేల్చండి. ముందు అది తేల్చిన తర్వాత ముందుకు వెళ్దాం మనం. కనుక బ్రదర్ చివరి వర్స్ చెప్పండి. ప్రేక్షకులు చక్కగా ఆదరిస్తున్నారు ఈ ప్రోగ్రామ్ ని. ఏం లేదు సార్, ఇప్పుడు మనం లిపి లేదు అనే ప్రతిపాదన తెచ్చాము. ఆ లిపి ఎందుకు లేదు, దానికి ప్రతిగా ఏ లిపి ఉండేది, మరి బ్రాహ్మీ లిపి ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఆ బ్రాహ్మీ లిపి నుంచి దేవనాగరి లిపి ఎలా వచ్చింది, ఆ బ్రాహ్మీ లిపి నుంచి శారదా లిపి ఎలా వచ్చింది, ఇవన్నీ మనం క్లియర్ గా చూపించాం ప్రజలకి. కాదండి, అబద్ధం చెప్పే అవసరం మనకి 120% లేదు. కాబట్టి మొన్నటి ప్రోగ్రామ్ జరిగినప్పుడు ముదిగుండ శివప్రసాదరావు గారు సంస్కృతానికి లిపి లేదు అని ఒప్పేసుకున్నారు. ఆయన ఒప్పేసుకున్నారండి. వెరీ గుడ్. ఇది మన సక్సెస్. ఎందుకంటే ఆయన ఒప్పేసుకున్నారు. ఇది మాకు లిపి లేదని క్లియర్ గా ఆయన ఒప్పేసుకోవడం జరిగింది ఆయన వీడియోల్లో. అంటే దేవనాగరి లిపి అట ఎప్పుడో క్రీస్తు పూర్వం ఉందంటండి ఆయన అంటున్నాడండి. దేవనాగరి లిపి పరిపక్వతకి వచ్చింది 10వ శతాబ్దంలోనే.
ఎస్ ఎస్ నేటికి 1000 సంవత్సరాల క్రితమే, అంతకన్నా ముందు 1200 సంవత్సరాల క్రితం ఆ దేవనాగరి లిపి ఫామ్ అవుతున్న కాలంలో అది కొంచెం సైడ్ ట్రాక్ పట్టినప్పుడు దాన్ని శారదా లిపి అన్నారు. శారదా లిపి శారదా లిపి అనేది 8వ శతాబ్దానికి చెందిన కశ్మీరీస్ రాసే లిపి అది. ఎస్ 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 సో వాట్ ఎవర్ సార్, గుడ్డు లేదన్నారు, గుడ్డు ఉందా నాకు గుడ్డు నిరూపించండి. కనపడింది, మీకు గుడ్డు కనపడింది, ప్రజలకి గుడ్డు కనపడింది. ఆ, మరి మరి వెంకట చాగంటి గారి గుడ్డు ఎక్కడ పోయిందో కొంచెం అడుగుతారు, ప్రజలే అడుగుతారులేండి. ప్రేక్షకులు అడుగుతారులేండి, ప్రేక్షకులు వారి వారి విజ్ఞతకి వదులుదాం. నెట్ ఓకే 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 రైట్ అండి. మనం ఈ ప్రోగ్రామ్ ముగిద్దామండి. ఆ ప్రేక్షకులందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తాను. ఈ వీడియోని షేర్ చేయండి, అనేకులు పంపించండి ఈ వీడియోని. ఇలాంటి వీడియోలు ఇంకా అనేకమైన వస్తున్నాయి. త్వరలోనే చాలా వండర్ఫుల్ టాపిక్స్ తో వేదాల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి, మరి వెంకట చాగంటి గారు బాగా వేదాలంటే ఆయనకి ఇష్టం కనుక మేము కూడా వేదాల మీద బాగా కసరత్తు చేస్తున్నాం. ఖచ్చితంగా ఆయనకి మంచి మంచి క్వశ్చన్స్ మేము వేస్తాం, ఆయన జవాబు చెప్తారండి. ఆయన వేదాస్ వాళ్ళు పెట్టినందుకు ఆయన చక్కగా మన ప్రశ్నలన్నిటికీ జవాబు చెప్తారు. ఈ వారం రోజుల పాటుగా చక్కటి వీడియోస్ వస్తాయి, ప్రేక్షకులు రెడీగా ఉండండి. మేము అనౌన్స్ చేసిన వెంటనే ఖచ్చితంగా కొంచెం లేట్ ఇటట్టు అయినా, ఈ రోజు కొంచెం లేట్ అయింది, మమ్మల్ని క్షమించండి. కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల లేట్ అయింది. ఎప్పుడు ఇంకా అలా జరగదు, ఆన్ టైంగా వస్తాం. ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, అనేకులకి పంపించండి. మా 2 ఛానల్స్, జాన్ కోయర్ ఛానల్ అలాగే AKWC ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అనేకమైన వీడియోస్ మీకోసం రాబోతున్నాయి, వేదాస్ మీద ఎక్కువగా రాబోతున్నాయి. అనిల్ గారు నేను కాంబినేషన్లో ఇంకా మంచి టాపిక్స్ మీ ముందుకు తీసుకొస్తాం. ఖచ్చితంగా మనదే విజయం అవుతుంది. మరి అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం ఇంతవరకు మాతో పాల్గొన్న అనిల్ కుమార్ గారికి మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి.